పరిశుద్ధ రక్తం ద్వారా ఇచ్చిన గొప్ప రక్షణ బట్టి వందనం చెల్లిస్తున్నాం. శుభప్రదమైన నిరీక్షణ బట్టి కూడా వందనం చెల్లిస్తున్నాం. ఇచ్చిన ఆత్మీయ ఈవులను బట్టి, శారీరక ఈవులను బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఇచ్చిన సంఘమును బట్టి, సంఘ కాపను బట్టి, సంఘ సావాసను బట్టి, సంఘ ప్రార్థనలు బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఈ సమయమందు ప్రత్యేకంగా బ్రదర్ రాజ్ కుమార్, సిస్టర్ సుశీల వారి గృహములో నీవు అనుమతించిన ఈ గృహ కూడికను బట్టి వందనం చెల్లిస్తున్నాం తండ్రి. నీతిమంతుల గుడారములలో రక్షణ కూర్చిన ఉత్సాహసునాదం వినబడను అనే వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ తండ్రి పురుకొల్పునందుకు, హెచ్చరిస్తున్నందుకు, ఈ విధంగా నీ దాసు ద్వారా సువార్త వినిపిస్తున్నందుకు వందనం చెల్లిస్తున్నాం. ఆయన ఇప్పటి వరకు తండ్రి వాతావరణం అనుకూలించావు, అయితే కొంచెం ప్రతికూలత నువ్వు అనుమతించావు తండ్రి. వందనములు తండ్రి. ఆయన కొంచెం సమయం తండ్రి నిన్ను స్తుతించే సమయం, నిన్ను ధ్యానించే సమయం తండ్రి మాకు ఆయన ఈ వాతావరణం చల్లగా ఉంచి తండ్రి ఈ వాటర్ నుంచి నాయన తప్పించమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. నా ఇన్స్ట్రుమెంట్స్ వాయించే వాళ్ళని, మ్యూజిక్ టీంని, సింగింగ్ టీంని కూడా మీరు అభిషేకించి వాడుకొనమని, నీ మహిమితమై వాడుకొనమని బ్రతిమలాడుచున్నాం తండ్రి. ఈ కూడికంతా మాకు ఆత్మీయ క్షేమకరముగా నీకు మహిమకరంగా ఉంటకు దయతో సహాయం చేయండి. మరి ప్రత్యేకంగా నీ దాసుని తండ్రి అభిషేకించి తండ్రి నీ దాసు ద్వారా విస్తారమైన సువార్త ప్రకటింపట్టకు తండ్రి మేము ఏం నేర్చుకోవాలో అది నేర్పట్టకు సహాయం చేయండి. చేరి వచ్చిన ప్రియులందరిని బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఈ ప్రక్క బంధువులను బట్టి, స్నేహితులను బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఇంకా ఎవరైతే మార్గ మధ్యంలో ఉన్నారో వారిని కూడా దయతో సమకూర్చమని బ్రతిమలాడుతున్నాం. ఈ కుటుంబపక్షంగా చేసిన మేలు బట్టి వందనం చెల్లిస్తున్నాం. ఈ కూడిక ద్వారా వీరు ఆశీర్వదింపడేటట్లు, వీరికే కాకుండా అటెండ్ అయిన వారికి కూడా ఆశీర్వాదకరంగా ఉండేటకు దయతో సహాయం చేయమని కూడికని తండ్రి నీ కృపగల హస్తాలకు అప్పచెప్తూ సర్వము తండ్రి క్రమంగా, సమాధానంగా, మర్యాదగా జరుగుటకు ఎటువంటి ఈ వాతావరణంలో ఎటువంటి కలత కలవం లేకుండా చేయమని మహిమ, ఘనత, ప్రభావం ఆరోపిస్తూ ఈ విన్నపములన్నీ మిక్కిలి వినయంతో త్వరలో రాయన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్. మీకు ఇవ్వబడినటువంటి సాంగ్ షీట్స్లో సాంగ్ నెంబర్ 3 3వ పాట పాడదాం. హృదయం అర్పించదము ప్రభు నాకు స్తుతి ప్రశంసలతో పరిశుద్ధులతో చేరి. లోపలికి కూర్చోండి, ముందుకు వరకు.
స్టేజ్ వరకు వచ్చి కూర్చోండి. లోపలంతా చాలా స్థలం ఉంది. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. కింద కూర్చునే వాళ్ళు కార్పెట్స్ పైన కూర్చోండి. కింద కూర్చోలేకపోతే టేక్ ద చైర్స్. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. లోపలికి రండి. సాంగ్ నెంబర్ 1. సాంగ్ నెంబర్ 4 4వ పాట పాడదాం. మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించును, నీపై మక్కువతో వందనం అర్పించుము. మహాదేవుండు
బడి ఉన్నది నీ జీవము క్రీస్తుతో కూడాను దేవునిలో దాచబడి ఉన్నది క్రీస్తుతో నీవు లేపబడిన వాడవై క్రీస్తుతో నీవు లేపబడిన వాడవై పైనున్న వాటినే వెదకుచు వందనమర్పించుము పైనున్న వాటినే వెదకుచు వందనమర్పించుము మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని లోకాన నరవేదం పాటింపాక పరలోక దేవుని సేవించు లోకాన నరవేదం పాటింపాక పరలోక దేవుని సేవించు క్రీస్తుతో నీవు లేపబడిన వాడవై క్రీస్తుతో నీవు లేపబడిన వాడవై పైనున్న వాటిని వెదకుచు వందనమర్పించు పైనున్న వాటిని వెదకుచు మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు హల్లెలూయా స్తుతులర్పించు సంగీతనాదముతో ప్రభు క్రీస్తుకు హల్లెలూయా స్తుతులర్పించు సమస్త మాయాన పేరాట చేయుచు సమస్త మాయాన పేరాట చేయుచు స్తుతులు చెల్లించు వందనమర్పించుము కృతజ్ఞతాస్తుతులు చెల్లించు వందనమర్పించుము మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని మహాదేవుండు పరిశుద్ధుడగు తనయుని అర్పించేను నీపై మక్కువను వందనమర్పించుము అర్పించేను నీపై మక్కువను వందనమర్పించుము అందరం కలిసి పాడడానికి ప్రయత్నం చేద్దాం. సాంగ్ షీట్స్ తీసుకోండి, చూడండి, కలిసి పాడండి. సాంగ్ నెంబర్ 2, యాజ్ ద డీర్ ప్యాంటెత్ ఫర్ ద వాటర్.
water, so my soul longeth after thee. You alone are my heart's desire, and I long to worship thee. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship thee. You're my friend, you are my brother, even though you are a king. I love you more than any other, so much more than anything. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship thee. I want you more than gold or silver, only you can satisfy. You alone are the real joy giver and the apple of my eye. You alone are my strength, my shield. To you alone may my spirit yield. You alone are my heart's desire, and I long to worship thee. చివరిగా పాట సంఖ్య 5, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభువు అనేటువంటి పాటను మనం పాడుకుందాం. లాస్ట్ స్టాంజా అనగా 7వ చరణం పాడే సమయంలో మనం అందరం లేచి నిలబడి పాడదాం. బయట ఉన్న వారంతా కూడా మీలోనికి రావచ్చు, కార్పెట్స్ పైన కూర్చోవచ్చు. ఆలస్యంగా జాయిన్ అయ్యేవారు ఎవరైనా ఉన్నట్లయితే వారికి మనం ముందుగానే ప్లేస్ అంతా కూడా అనుకూలం పరుస్తాం. కలిసి పాడదాం. సాంగ్ నెంబర్ 5, నీ సిలువే నాకు శరణు యేసు ప్రభువు. సిలువే నాకు శరణు యేసు ప్రభు. నీ సిలువే నాకు శరణు యేసు ప్రభు. దురితాదూరుడా నీ దరి చేరక, దురితాదూరుడా నీ దరి చేరక, నాదు పాప శాపము తీర్చి, నాదు పాప శాపము తీర్చి, దరి చేర్చితివి కృపతో, దరి చేర్చితివి కృపతో. ఈ సిలువే నాకు శరణు యేసు ప్రభు. ఈ సిలువే నాకు శరణు యేసు ప్రభు. శాశ్వతము నన్ను ప్రేమించితివి, శాశ్వతముగా నన్ను ప్రేమించితివి. నీదు ప్రేమకు నేనే సాక్షిని, నీదు ప్రేమకు నేనే సాక్షిని. బలమగు నీదు కృపతో, బలమగు నీదు కృపతో. ఈ సిలువే నా
బాధల వలన నిత్య సుఖంబులు సంపూర్ణముగా నిత్య సుఖంబులు సంపూర్ణముగా పొందితి నీదు కృపతో పొందితి నీదు కృపతో నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు నీ సిలువే నాకు శరణం యేసు ప్రభు ఇంకా లోపల ఉన్నటువంటి వారు కొంచెం ముందుకు రావచ్చు. ప్రియులారా, ఈ దినమున ఈ సాయంకాల సమయంలో సహోదరుడు రాజ్ కుమార్, సహోదరి సుశీల,
వారి యొక్క గృహంలో ఈ గృహ కూడికను మనం కలిగి ఉండే అవకాశాన్ని దేవుడు మనకు కలుగజేసినందుకు ప్రభువును స్తుతిస్తున్నాం. ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ మీరంతా కూడా ఇక్కడికి వచ్చారు. సమీప దూర ప్రాంతాల నుండి, స్థానికంగా దూర ప్రాంతాలు, ఇంకా కూడా వేరే ఊర్ల నుండి కూడా ఇక్కడికి రాగలిగారు. అందుకై స్తుతిస్తున్నాం, దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. మీరు అక్కడను బట్టి కూడా ప్రభువును కొనియాడుతున్నాం. ఈ యొక్క మంచి అవకాశాన్ని, దేవుని వాక్యాన్ని మనము కొన్ని నిమిషాలు ప్రియుల యొక్క గృహంలో ధ్యానించడానికి ప్రభు మనకు ఈ యొక్క అవకాశాన్ని కలుగజేసినందుకు ప్రభువుకు వందనాలు. ఈ యొక్క దివ్య వాక్యాన్ని ధ్యానించుట చాలా గొప్ప విషయం. ఇది ఏదో మానవుని యొక్క మాటలను మనము వినడానికి రాలేదు, ఎవరి స్పీచ్లను మనం వినడానికి రాలేదు. దేవుని వాక్యంలో ఉన్నటువంటి ప్రతి మాటను మనము చాలా అమూల్యమైనటువంటిది. అనేక విషయాలు మనం చూసుకోలేం, కానీ ఒక 2-3 విషయాలు మనము కొన్ని నిమిషాలు, ఒక హాఫ్ అన్ అవర్ లేక ఒక 40 minutes మనము ధ్యానించుకుందాం. చూడండి, ఈ యొక్క దేవుని వాక్యం విషయమై ఒక మాట ఇక్కడ రాయబడింది. మొదటి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము, రెవల్యూషన్ చాప్టర్ 1 verse 3, 3వ వచనము చదవండి ఎవరైనా. సమయము సమీపించినది గనుక ఈ ప్రవచన వాక్యములు చదువువాడును వాటిని విని ఇందులో వ్రాయబడిన సంగతులను గైకొనువారును ధన్యులు. ధన్యులు అంటే అర్థం ఏంటంటే అదృష్టవంతులు, భాగ్యవంతులు, ఆశీర్వదింపబడిన వారు. ఎవరు ధన్యులు అంటే ఇక్కడ రాయబడిన మాట, ఈ ప్రవచన వాక్యములు చదువువాడు, వాటిని వినువాడు, వాటిలో వ్రాయబడిన సంగతులను గైకొనువాడు. వినేవాడు ఆశీర్వదింపబడినవాడు, తర్వాత చదివేవాడు ధన్యుడు, తర్వాత గైకొనేవారు ధన్యులు. అంటే దానికి విధేయత చూపించేటువంటి వారు కూడా ధన్యులు. కింద కూర్చోగలిగిన వారు కూర్చోండి, లేకపోతే చైర్స్ మీరు అడిగి వాళ్ళకు కంఫర్టబుల్గా కూర్చోబెట్టే ప్రయత్నం చేయండి. ప్రియులారా, కాబట్టి సోదరు రాజ్ కుమార్ సుశీల వారి ఇంట్లో మనము ఈ ధన్యకరమైనటువంటి మాటలు ధ్యానించడానికి మనం చేరి వచ్చాం. ఎందుకు ఇవి మనము వినాలి, ఎందుకు ఇది చదవాలి, ఎందుకు ఇది గైకొనాలి అంటే స్టార్టింగ్లో ఒక మాట ఉంది, సమయము సమీపించి ఉన్నది. టైమ్ ఈజ్ అట్ హ్యాండ్. సమయము సమీపించి ఉన్నది, టైం దగ్గరకు వచ్చింది. ప్రయాణం చేయడానికి ఏదో అమలాపురమో కాకినాడో వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ టైం అయితే ఏం చేస్తామండి? ట్రైన్ టైం అయితే తీరిగ్గా ఉండం, ఏం చేస్తాం? పరుగులెత్తుదాం, తొందరపడతాం. సేమ్ థింగ్ ఇక్కడ కూడా దేవుడు చెప్తున్నాడు, సమయము సమీపించినది కనుక ఈ మాటలు చదవండి, ఈ మాటలు వినండి, ఈ మాటలు గైకొనండి. ప్రియులారా, ఇదే ఈ దైవ గ్రంథము నుండి ఒక 2-3 వచనాలు మనము చదివి దాంట్లో ఉన్నటువంటి అర్థాన్ని మనము అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. యోహాను సువార్త 12వ అధ్యాయం, గాస్పెల్ ఆఫ్ జాన్ చాప్టర్ 12. యోహాను సువార్త 12వ అధ్యాయము మొదటి 3 వచనములు. ఆ చైర్ అక్కడ తీసేసేయండి, కూర్చోండి, మంచిగా కూర్చోండి, ఫ్రీ కూర్చోండి. ఒక్క నిమిషం.
పేజ్ నెంబర్ 93, పేజ్ 93 న్యూ టెస్టిమెంట్లో. ఒకవేళ బైబిల్ లేకపోయినా మీరు కొంచెం శ్రద్ధగా ఈ మాటలు మీరు వింటే విల్ బి వెరీ హ్యాపీ. 12th చాప్టర్ జాన్ వర్స్ 1, 2 and 3 కలిసి చదువుదాం. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు విందు చేసిరి. మార్త ఉపచారము చేసెను. లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియ మిక్కిలి విలువ గల అచ్చ జటామాంసి అత్తరు 1 సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తిడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. చదివినటువంటి వాక్య భాగాన్ని దేవుడు మనందరి కొరకు దీవించి ప్రభు మనతో మాట్లాడును గాక. నా వెనకాల ఒక మాట మీ అందరూ పలుకుతారా? ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో నిండెను. ప్రియులారా, ఇల్లంతా నిండిపోయింది. దేంతో? అత్తరు వాసనతో. ఆ అత్తరు వాసన ఎట్లా వచ్చింది అంటే, ఒక ఇల్లు, ఏ ఊరు అది? ఎట్లయితే ఇప్పుడు మనకు ఎల్లమ్మ బండ కదా ఇది, అట్లాగే ఒక ఊరు. ఏ ఊరండి అది? బేతని అనేటువంటి ఆ యొక్క గ్రామములో యేసుక్రీస్తు ప్రభువారు ఒకరింటికి వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే 3 కనపడుతూ ఉన్నారు. ఎవరెవరు? మరియా, మార్త, లాజర్. ఈ 3 వ్యక్తులు ఆ గృహంలో ఉన్నట్లు ఇక్కడ 3 వ్యక్తులను మనం చూడగలము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఇంట్లోకి వెళ్ళాడు. ఆ ఇంటిని మనకి ఎట్లా పరిచయం చేస్తున్నారంటే, మొదటి వచనం చదవండి. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినముల ముందుగా వచ్చెను. ఆ బేతనియాలో ఉన్నటువంటి ఆ ఇంట్లో ఎవరున్నట్టు తెలుసా అండి? తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియా ఇల్లు. బేతనియా అనే గ్రామంలో ఆ ఇంట్లో యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళాడు. ఆ ఇంట్లో ఎవరు ఉన్నారంటే లాజర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఆ లాజర్ని యేసుక్రీస్తు ప్రభువారు అంతకుముందు ఏం చేశాడు తెలుసా? అండి? మృతులలో నుండి లేపాడు. నిద్రపోయినోడిని మనం లేపవచ్చు, కానీ దేవుడు ఎవరిని లేపాడండి? చచ్చిపోయినోడిని లేపగలిగాడు దేవుడు. అది దేవుడు. ఇది నేను దేవుడు అంటే సరిపోదు. దేవునికి అధికారం ఉంటుంది. దేనిపైన తెలుసా అండి? జనన మరణములపై భగవంతునికి ఏముందండి? అధికారం ఉంది. లాజర్ అనేటువంటి వ్యక్తి ఒక అనారోగ్యతను బట్టి తను మరణించినటువంటి సమయంలో తనకున్నటువంటి 2 సహోదరులు, దేవుడు అంటే యేసుప్రభు అంటే చాలా ప్రేమ, తరచుగా వాళ్ళ ఇంటికి వెళ్ళేటువంటి వాడు. అప్పుడు యేసుప్రభుతో ఏమన్నారంటే, యేసుప్రభువా నువ్వు 21 చదవండి, 21 వచనము. మార్త యేసుతో, ప్రభువా నీవు ఇక్కడ ఉండిన ఎడల నా సహోదరుడు ఏమయ్యేవాడు కాదు, చచ్చిపోయేవాడు కాదు. మార్త అంటుంది యేసుతో, ప్రభువా నువ్వు ఇక్కడ ఉండుంటే మా సహోదరుడు ఏమయ్యేవాడు కాదు, చచ్చేవాడు కాదు అనేసి చెప్పినప్పుడు ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? చూడండి 40 వచనం చదవండి. 40 వచనం చదవండి. అందుకు యేసు నీవు నమ్మిన యెడల దేవుని మహిమను. మొత్తం దేంట్లో ఉంది తెలుసా అండి? పరమాత్మునికి మానవునికి కనెక్షన్ అంతా దేంట్లో ఉంది తెలుసా? దేంట్లో ఉందండి? నమ్మకములో ఉంది, విశ్వాసములో ఉంది. అదే లోకల్ ఉన్న వ్యాపారం అంతా దేనికి కనెక్షన్ ఉంటుంది? దేనికి కనెక్షన్ ఉంటుందండి? డబ్బుతో, మనీతో కనెక్షన్ ఉంటుంది. పరమాత్మునికి డబ్బుకు కనెక్షన్ నడవదు. దేవునికి మానవునికి కనెక్షన్ నువ్వెంత డబ్బులు ఇచ్చినా, ఎంత చందాలు ఇచ్చినా, ఎన్ని దశం భాగాలు వేసినా
దేవుడు ఏమి నీ డబ్బుకు నీ సందాలకు ఏం కాడు. ఆశపడేవాడు దాని వెనకాల పడేవాడు ఏమీ కాడు. మనుషులు పడతారు, పాస్టర్లు పడవచ్చు, కానీ భగవంతునికి నీ డబ్బు ఏం అవసరం ఏమీ లేదు. దేవుడికి కావాల్సింది ఏంటంటే అంటున్నాడు మార్తాతో, మార్తా మరియా ఏమంటున్నాడండి, నీవు నమ్మిన ఎడల దేవుని మహిమ ఎంత గొప్పదండి. దేవుని మహిమ మన కళ్ళతో చూడనటువంటి కార్యములు దేవుని యందు నువ్వు నమ్మిక ఉంచితే దేవుడు చేయగలడు. వితౌట్ మనీ నువ్వు ఒక పెద్ద మనిషి ఏమో కావనక్కర్లే. దేవుడికి కావాల్సింది నీ లోకంలో ఉన్న పెద్దరికము, నీకున్నటువంటి అధికారాలు, దాన్ని దేవుడు ఏం లెక్క చేయడు. దేవుని దృష్టిలో అందరు సమానమే. చదువుకున్నోడు సమానమే, చదువు లేనివాడు సమానమే, ఒక రోగగ్రస్తుడు సమానమే, ఒక ఆరోగ్యవంతుడు సమానమే. ఇంకా చెప్పాలి అంటే ఒక 10 మంది పిల్లలు ఉన్నారనుకోండి తల్లిదండ్రులకు, ఒకటి చాలా బలహీనుడు అనారోగ్యంగా ఉన్నాడు అనుకోండి, ఆ తల్లి తండ్రి దృష్టి అంతా ఎవరిపైన ఉంటుందండి? బలమైనని పక్కన పెట్టి బలహీనుడినే ఏం చేస్తాడు? యేసుక్రీస్తు ప్రభువారు కూడా భూలోకంలో ఉన్నటువంటి సమయంలో ఒక బెతెస్దా అనే కోనేటి దగ్గర ఎన్ని ఇయర్స్ నుంచి 38 ఇయర్స్ నుంచి పడి ఉన్నటువంటి ఒక కుంటివాడు, వాడి దగ్గరికి పోయాడు. ఎంతోమంది లోకంలో ఉన్నారు కదండి, వాళ్ళందరి దగ్గరికి పోలేదు. 38 ఇయర్స్ నుంచి బెతెస్దా కోనేటి దగ్గర పడి ఉన్నటువంటి ఒకటి దగ్గర పోయి, అరే బాబు నువ్వు స్వస్థపరచబడగోరుతున్నావా అని అడిగాడు. ఇదండి దేవుని ప్రేమ. ఈ లోకంలో నీవు నేను బలాఢ్యులమైతే, ధనం బాగుంటే, లేకపోతే బాగా పలుకుబడి ఉంటే, అధికారం ఉంటే, లోకంలో చెప్తారు కదా, బెల్లం ఉంటే చీమలు ఉంటాయి. అర్థమైందా అండి? డబ్బులుంటే మనుషులు వెనకాల పడతా ఉంటారు. భగవంతుడు డబ్బుల్ని చూసి రాడు నీ దగ్గరికి. భగవంతుడికి ప్రేమ నీ బలహీనతను చూసి వస్తాడు, నీ యొక్క విరిగిపోయినటువంటి స్థితిని చూసి వస్తాడు, నీ యొక్క చేతగాని స్థితిని చూసి నిన్ను ఏం చేస్తాడండి? అందుకొరకు మార్తాతో దేవుడు అంటాడు, మార్తా నువ్వు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తావు. నమ్మకం కావాలి, దేవునిపైన విశ్వాసం ఇక్కడ దేవుడు కోరుతున్నాడు. ప్రియులారా, అంటే చచ్చిపోయినటువంటి వ్యక్తిని విషయంలో మాట్లాడుతున్నాడు. ఏంటంటే నువ్వు నమ్మినేడలా దేవుని మహిమను చూస్తావు. చూడండి ఏమంటాడో, 43 చదవండి. చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా. ఎవరిని పిలిచాడండి? నిద్రపోయినన్ని మనం ఏం చేయగలం? మనం కూడా, మన పిల్లలు కూడా నిద్రపోతూ ఉంటారు. స్కూల్ పోకపోతే, స్కూల్కి లేట్ అయితే, కాలేజ్కి లేట్ అయితే ఏం చేస్తాం? పిలుస్తాం. ఇంకా నిద్ర లేకపోతే గట్టిగా పిలుస్తాం. గట్టిగా పిలిస్తే కూడా వాళ్ళకేం కాదు, వినబడదు. అంతే చేయగలం మనం. ఎంత పెద్ద పాస్టర్ అయినా, ఎంత పెద్ద వీరుడు శూరుడైనా నిద్రలో ఉన్నవాన్ని లేపగలడు. కానీ ఈయన మాత్రము ఏమైందంటండి? 39 చదవండి. 39. యేసు రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాని సహోదరి అయిన మార్త, ప్రభువా అతడు చనిపోయి 4 దినములైనది గనుక ఇప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పారు. చనిపోయిన రోజులైందండి, 3 days అయిపోయింది. ఆ 3 daysలో దేవుడు ఏమన్నాడంటే, ఆ సమాధి పైన ఉన్నటువంటి రాయిని పక్కను తీసేసే అంటే వాళ్ళ సహోదరులు చెప్తున్నారు, వద్దు ప్రభువా ఇప్పటికి చచ్చిపోయి ఎన్ని డేస్? 3 days అయింది, వాసన కొడుతుంది అన్నప్పుడు ప్రభు ఈ మాట మాట్లాడతాడు. ఏమన్నాడండి? నీవు నమ్మినేడలా దేవుని, ఈ దినమున నీవు నేను ఆ ప్రభుపై, మన దేవునిపై నమ్మకాన్నే, దైవ మహిమను మన జీవితంలో ఏం చేయలేకపోతున్నామండి? చూడలేకపోతున్నాం. దేవునికి కావాల్సింది ఏమీ అవసరం లేదు. ఏం కావాలండి? నమ్మిక, ఫెయిత్. అది మనలో చూడాలని భగవంతుడు ఆశిస్తున్నాడు. ఆ 3 రోజులు వాసన కొట్టేటువంటి ఆ సమాధిలో ఉన్నటువంటి లాజర్ని ఏమన్నాడంటే, చూడండి ఏమన్నా, లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా చనిపోయినవాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. ఏమైందండి? నిద్రపోతున్నాడు లేచినట్టు లాజరు అని చచ్చిపోయిన 3 days సమాధిలో ఉన్నామని పిలిస్తే ఏమయ్యాడండి? దిస్ ఈస్ గాడ్. దేవుడు గనుక
చచ్చిపోయినటువంటి వాడిని కూడా ఏం చేయగలిగాడండి? లేపగలిగాడు. మరణముపై అధికారము కలిగినటువంటి వాడే దేవుడు. అందుకొరకు యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ భూలోకానికి వచ్చినప్పుడు, తాను ఈ భూలోకంలో సంచారం చేసేటప్పుడు ఒక మాట అన్నాడు. చూడండి, 10వ అధ్యాయము 17వ వచనము, లేక దానికంటే ముందు మనము 11వ వచనం చదవండి. నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. మంచి కాపరి గొర్రెల కొరకు ఏం చేస్తాడండి? ప్రాణం పెట్టును. కన్న తల్లిదండ్రులు, నేను కూడా ఒక చిన్న అబ్బాయి, ఒక 12 ఇయర్స్ బాబుకు క్యాన్సర్ వచ్చింది. నేను ఒక పేషెంట్ చూడడానికి వెళ్తే, ఇది ఇండో అమెరికన్ హాస్పిటల్లో హైదరాబాద్లో, నేను వేరే పేషెంట్ని విజిట్ చేస్తా ఉంటే 12 ఇయర్స్ పిల్లోడు బుష్ అంకుల్ అని పిలిచాడు. నేను పోయి చూస్తే వాడిని నేను గుర్తుపట్టలే, కానీ నన్ను చూశాడు సండే స్కూల్ అక్కడ ఇక్కడ. ఏంట్రా ఇక్కడ ఉన్నావు అంటే, క్యాన్సర్ వచ్చింది వాడికి. కొన్ని రోజులకు చనిపోయాడు. చనిపోయినటువంటి ఆ యొక్క వాడిని సమాధి చేస్తూ ఉంటే, సమాధి చేయడం ఇష్టం లేదు ఎవరికి? తల్లికి. ఇంకా సమాధి చేస్తాం కదండి, ఏం చేసింది తెలుసా అండి? ఆ సమాధిలోకి దూకేసింది. ఎవరు? ఆమెను బలవంతంగా బయటికి తీయవలసి వచ్చింది. అంటే ఈ తల్లి కొడుకు చచ్చిపోవుట అనేటువంటిది జీర్ణించుకోలేకపోయింది. నన్నన్నా తీసుకోండి అనేది అని అంటుంది, అనేడానికి సిద్ధంగా ఉంది. అంటే తనన్నా చనిపోవడానికి సిద్ధమే, కానీ తను ఆ కుమారునికి ప్రాణమైతే ఏం చేయలేదండి. అది ప్రేమ. ఒక తల్లి ప్రేమే, తండ్రి ప్రేమ అదైతే, మన దేవుని ప్రేమ, నిన్ను నన్ను సృష్టించినటువంటి వాడు, మనకు తన పోలికనిచ్చినటువంటి వాడు, తన యొక్క జీవాన్ని మనలో ఊదినటువంటి వాడు. ఉఫ్ఫను ఊదగానే నరుడు ఏమయ్యాడండి? జీవాత్మ అయినటువంటి వాడు. మానవునిలో, తల్లిలో, తండ్రిలో ప్రేమను పోసినటువంటి వాడు. ఈ దినమున తల్లి తండ్రులను భూమిపై ఎందుకు దేవుడు పెట్టాడు తెలుసా అండి? ఇదే తల్లి కానీ ఈ తల్లిదండ్రులు లేకపోతే దేవుని ప్రేమను అర్థం చేసుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ లోకంలో అనేక సంబంధాలు మన ముందు పెట్టి భగవంతుని యొక్క స్వభావాన్ని నీకు నాకు అర్థమయ్యేటట్టు దేవుడు చేస్తున్నాడు. ప్రియులరా, ఆ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇక్కడ ఏమంటున్నాడు అంటే, నేను గొర్రెలకు ఏంటి? నేను మంచి కాపరిని. నేను దొంగ కాపరిని కాదు. దొంగ కాపరి ఏం చేస్తాడంటే, తోడేలు వచ్చినప్పుడు గొర్రెలను ఏం చేస్తాడండి? విడిచిపెట్టి పరిగెత్తాడు. కానీ నేను మాత్రము గొర్రెలకు మంచి కాపరిని. దావీదు అనేటువంటి ఒక రాజు ఉన్నాడు బైబిల్లో. తను గొర్రెలను మొట్టమొదట ఏం చేసిండు? గొర్రెలను కాసుకున్నాడు. తర్వాత మహారాజు అయిపోయాడు. తాను గొర్రెలను కాసుకునే టైంలో ఏమొచ్చింది తెలుసా అండి? తోడేలు వచ్చింది. తర్వాత ఇంకేమొచ్చిందండి? ఎలుగుబండి వచ్చింది, సింహము వచ్చింది. వచ్చినప్పుడు ఏం చేయాలండి? తను ఆ గొర్రెలను వదిలిపెట్టేసి ఏం చేయాలి? పారిపోవాలి కదా. ఆయన అట్లా చేయలేదు. డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ పోయాడు. దేనికి? ఆ సింహానికి దగ్గరికి వెళ్ళి ఆ సింహముతో పోరాడి ఆ సింహాన్ని ఏం చేశాడండి? రెండుగా చీల్చివేశాడు. అదే సింహాన్ని నేను చంపితే. అంటే ఒక కాపరికే గొర్రెల మీద అంత ప్రేమ ఉండి ప్రాణాన్ని తెగించి ఒక సింహాన్ని తను చంపేస్తున్నప్పుడు ఇంకా ఆ పరలోకపు కాపరికి దేవునికి ఎంత ఉంటుందండి? అందుకొరకు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? గొర్రెలకు నేను మంచి కాపరిని. మంచి కాపరి గొర్రెల కొరకు ఏమని ఇచ్చేస్తాడండి? ప్రాణాన్న ఇచ్చేస్తాడు. ఇది భగవంతుడు. ప్రియులారా, ప్రేమాస్వరూపి అయిన ఆయనలో ఎడతగనటువంటి మక్కువ, ప్రేమ, బంధము మానవుల పైన ఉంది. ఏమంటున్నాడంటే, నేను మంచి కాపరిని గనక గొర్రెల కొరకు ప్రాణం పెడతాను. ఇప్పుడు ఈ ప్రాణం విషయమే చెప్తున్నాడు. చూడండి 17th verse చదవండి. నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నా ప్రాణం పెడుతున్నాను. మనం ఎవరమైనా చెప్పగలమా? నేను ప్రాణం పెట్టేస్తున్నా మళ్ళీ తీసుకుంటా నా ప్రాణం అనగలమా? ఎందుకనలేమండి? ఎందుకనలేమంటున్నాను? సింపుల్ ఆన్సర్, త్వరగా చెప్పండి. ఎందుకండి మనం మనుషులము. ప్రాణం పోయింది అంటే ఏం చేయలేము. మళ్ళీ నువ్వు మొత్తం నీకున్న ఆస్తి అంతా
అంతను పెట్టిన బైబిల్లో ఒక మాట, ఒకడు సర్వలోకము సంపాదించుకొని తన ప్రాణము పోగొట్టుకుంట వానికి ఏమి ప్రయోజనము? ప్రాణమునకు ప్రతిగా మానవుడు ఏదైనా ఇవ్వగలడా? ప్రాణం పోతే నేను ₹1,00,00,000 ఇస్తా, ప్రాణము సంపాదించుకోగలమా? లేదండి ప్రియులారా, గుర్తుపెట్టుకో. ఇప్పుడు ఈ మాట భగవంతుడు తెలియజేస్తున్నాడు ఏంటంటే, నేను దానిని మరలా తీసుకొనున్నట్లు నేనేం చేస్తున్నాను, నా ప్రాణము పెట్టుచున్నాను. తర్వాత 18th verse చదవండి. ఎవడును నా ప్రాణము తీసుకొనడు, నా అంతట నేనే దాన్ని పెట్టుచున్నాను. దాన్ని పెట్టుటకు నాకు అధికారము కలదు, దాన్ని తిరిగి తీసుకొనుటకు నాకు అధికారము. బా, ఇదండి దేవుడు అంటే. దేవుడు అంటే చచ్చిపోయేవాడు దేవుడు కాదు, ముక్కు పడితే చచ్చిపోయేవాడు దేవుడేమీ కాదు. ఇప్పుడు నేను కూడా దేవుణ్ణి అంటే మీరు నన్ను ఏం చేయాలా? నేను దేవుణ్ణా కాదా అని ఏం చేయాలి? మీరు టెస్ట్ చేయాలి. ఏం చేయాలా? ముక్కు పట్టుకొని ఒక 10 నిమిషాలు పట్టుకుంటే నేను దేవుణ్ణా లేకపోతే మానవున్నా తెలిసిపోతాను. అందుకొరకు యూ హ్యావ్ టు వర్షిప్ ఓన్లీ గాడ్. పరమాత్మనొక్క నేను పూజించాలి, దేవునొక్క నేను ఆరాధన చేయాలి. ఆ దేవుడికి జనన మరణములపై ఏముందండి? అధికారము కలిగి ఉంది. అందుకొరకు యేసు ప్రభు చెప్తున్నాడు, నాను మరలా తీసుకొనున్నట్టు నా ప్రాణము నేను పెట్టుచున్నాను. ప్రాణం పెట్టడానికి నాకు అధికారం ఉంది, ప్రాణము తీసుకోవడానికి అధికారం ఉంది. అందుకొరకు లాజరును కూడా సమాధిలో ఉంటేమన్నాడు, లాజరు బయటికి రా అనగానే ప్రేత వస్త్రములు కలిగినటువంటి వాడై కట్టబడిన వాడై వెలుపలికి వచ్చాను. ఆ బయటికి వచ్చిండు కదా, ఆ ఇంటికే పోయిండు. ఇప్పుడు ఎవరు? 12th chapter 1st verse చదవండి. 12th chapter. కాబట్టి యేసు తాను మృతులలో నుండి లేపిన లాజరు ఉన్న బేతనియకు పస్కా పండుగకు 6 దినములు ముందుగా వచ్చెను. అక్కడ వారు ఆయనకు ఏం చేశారండి? అబ్బా, విందు చేశారు. ఆయనకు విందు చేశారు. దేవునికి విందు చేయడం అంటే సామాన్యమైనటువంటి ఆధిక్యత కాదు. ఇంకా లాస్ట్ పీరియడ్, ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు లోకములో ఉన్న మానవులమైన మనందరి పాప పరిహారార్థమై కలువరి శిలువకు వెళ్ళేటువంటి టైం దగ్గరకు వచ్చింది. ప్రాణాన్ని పెట్టే టైము దగ్గరకు వచ్చింది. పునరుద్ధానుడై తిరిగి లేచే టైము దగ్గరకు వచ్చింది. ఆ ఉన్నటువంటి ఆ షార్ట్ పీరియడ్లో యేసుక్రీస్తు ప్రభువారు వీరి ఇంటికి వెళ్ళాడు. విందుకి వెళ్ళాడు. చూడండి 2nd verse చదవండి. మార్తా ఉపచారము చేసెను, లాజరు ఆయనతో కూడా భోజనమును కూర్చున్న వారిలో ఒకడు. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరు ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచెను. ఇల్లు ఆ అత్తరు వాసనతో. ఆ ఇంట్లోకి యేసుప్రభు పోగానే వాళ్ళు ఎంత చేయగలరో అంత చేశారు. ఎంతగా ఆ ఇంట్లో యేసు ప్రభువుకు ఘనత రావాలో అంత ఘనపరిచారు. ఒక గొప్ప విందును ఏర్పాటు చేశారు. యేసు ప్రభుతో కూడా కలిసి లాజరు ఏం చేస్తున్నాడండి? భోజనం చేస్తున్నాడు. మార్తా ఏం చేస్తుందండి? ఉపచారం చేస్తూ ఉంది. మరియా ఏం చేస్తుందంటే అచ్చ జటా మాంసి అత్తరు బుడ్డిని తీసుకొని యేసు పాదములకు పూసి తల వెంట్రుకలతో ఏం చేస్తుందండి? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, నీవు నేను మన ఇల్లు ఆ దేవుణ్ణి గణపరిచేటువంటి ఇల్లుగా ఉండాలి. మనది సామాన్యమైన ఇల్లు అయినా, ఒక కిరాయి ఇల్లు అయినా, ఒక గుడిసైనా, ఒక భవనమైనా, ఒక పెద్ద బిల్డింగ్ అయినా సరే, మన ఇల్లు భగవంతుని ఏం చేయాలండి? ఘనపరచాలి. భగవంతుని కొనియాడాలి. దేవుని ఘనపరిచేటువంటి గృహముగా మన ఇల్లు ఉండాలి. ఆ దినమున సాక్షాత్తుగా శరీరంలో యేసుక్రీస్తు ప్రభువారు దైవం మానవ స్వరూపాన్ని దాల్చి ఈ భూలోకములో ఉన్నటువంటి అప్రాక్సిమేట్లీ 33.5 years 33 సంవత్సరాల ఆ కాల వ్యవధిలో ఆ చివరి టైంలో వారింటికి పోయాడు. ఈ దినమున శరీరరీతిగా యేసుక్రీస్తు ప్రభువారు నా ఇంటికి రాకపోయినా ప్రభు ఒక మాట చెప్పాడు. ఏమన్నాడు తెలుసా అండి? మత్తయి సువార్తకు రండి. మత్తయి సువార్త, Gospel of Matthew chapter 25. మత్తయి సువార్త 25వ అధ్యాయము 35వ వచనం నుండి చదవండి.
నేను అంటే ఎవరండి? యేసు ప్రభు. దేవుడు అంటున్నాడు, నేను ఆకలి కొనింటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి, దప్పికొనింటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై ఉంటిని, నన్ను చేర్చుకొంటిరి, దిగంబరినై ఉంటిని, నాకు బట్టలు ఇచ్చితిరి, రోగినై ఉంటిని, నన్ను చూడవచ్చితిరి, చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పును. దేవుడు అంటున్నాడు. ఏమంటున్నాడండి? నేను మీ ఇంటికి వచ్చాను, మీరు నాకేం చేశారు? ఆకలిగా ఉన్నప్పుడు నాకు ఆహారం పెట్టారు. నేను దిగంబరినై ఉంటిని అంటే బట్టలు లేకుండా ఉన్నాను, నాకు మీరు వస్త్రాలు ఇచ్చారు. నేను చెరసాలలో ఉంటిని, నన్ను దర్శించారు. నేను రోగినై ఉంటిని, మీరు నా యొద్దకు వచ్చితిరి. అప్పుడు వీరందరూ కూడా చాలా పరేషాన్ అయిపోయారు. ఏమంటున్నారండి? ప్రభువా, చదవండి. అందుకు నీతిమంతులు, ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలిగొనిట చూచి నీకు ఆహారం ఇచ్చితిమి, నీవు దప్పిగొనిట చూచి ఎప్పుడు దాహం ఇచ్చితిమి, ఎప్పుడు పరదేశివైంట చూచి నిన్ను చేర్చుకుంటుమి, దిగంబరినుట చూచి బట్టలిచ్చితిమి, ఎప్పుడు రోగివై ఉండుటైనను చెరసాలలో ఉండుటైనను చూచి నీ యొద్దకు వచ్చితిమని ఆయనను అనీతిమంతులు అడుగుతా ఉన్నారు. ప్రభా, ఇది ఎప్పుడు జరిగింది? నీకెప్పుడు ఇచ్చాము? ఏంటి ఇది వింతైనటువంటి సంగతి చెప్తున్నావు అని అన్నప్పుడు ప్రభు ఈ జవాబిస్తున్నాడు. చూడండి 40. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేస్తిరి గనుక నాకు చేస్తిరని. మిక్కిలి అల్పులైన అంటే చాలా చిన్న దరిద్రులు లేక చాలా తక్కువ వారికి మీరు చేశారు కనుక. ఎవరికి చేశారు? నీ కొడుకుకి చేస్తే నీకు చేసినట్టు కాదా? నీ కొడుకుకి చేస్తే నీకు చేసినట్టు కాదా అండి? మరి అలాంటప్పుడు లోకములో ఉన్న మానవులందరూ కూడా ఆయన పిల్లలే, ఆయన స్వరూపము కలిగినటువంటి వారే. ఎంత కడు పేదవాడైనా, భిక్షగాడైనా, లేకపోతే ధనవంతుడైనా సరే అందరూ దేవుని ప్రజలే. దేవుడు లేకుండా భూలోకములో ఎవ్వరూ లేరు. ఆ దేవుడు కూడా అందరి వాడే. బైబిల్లో రాయబడి ఉంది, యేసుక్రీస్తు అందరికీ ప్రభువు, అందరికీ ఊపిరిని, జీవమును, సమస్తమును ధారాళముగా అనుగ్రహించేవాడు. కాబట్టి లోకములో ఉన్న మానవులైనటువంటి వారిలో ఉన్న అల్పులకు, తక్కువ వారికి, తిండి లేని వారికి, వస్త్రము లేనటువంటి వారికి, రోగగ్రస్తులను మీరు ఆదుకున్నారు. ఎవరిని ఆదుకున్నారు తెలుసా? నన్ను మీరు ఆదుకున్నారు. ఇదండి. అందుకొరకు నీవు నేను మన ఇల్లు దేవుణ్ణి ఘనపరిచేటువంటి గృహముగా ఉండాలి. తెలియకుండానే, అంటే వారికి తెలుసా దేవుడికి ఇస్తున్నారని, కానీ తెలియకుండానే వారు ఏం చేశారండి? చేశారు. చూడండి 13వ అధ్యాయం మొదటి వచనం చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం మొదటి వచనం. సహోదర ప్రేమ నిలవరముగా ఉండనీయుడి, ఆతిథ్యము చేయ ఏది మర్చిపోవద్దంటండి? ఆతిథ్యము తీసుకొనుట మరొకటి కాదు, ఆతిథ్యము చేయ. యు మస్ట్ సర్వ్ అదర్స్, లేక ఇతరులకు ఆతిథ్యాన్ని చెయ్య మర్చిపోకండి. ఎందుకు మర్చిపోవద్దు? దాని వలన కొందరు ఎరుగకయే ఎవరికి ఆతిథ్యం చేశారండి? దేవదూతలకు ఆతిథ్యం. ఇది నీళ్ళు కూడా ఆ దేవుని భగవంతుని ఘనపరిచే గృహముగా. నీ చిన్నిళ్ళు అయినా సరే, నీకున్నా లేకపోయినా, డబ్బులు ఎక్కువన్నా లేక డబ్బులు తక్కువన్నా, ఉన్న దాంట్లో యేసుప్రభు అక్కర్లు బైబిల్లో మనం చూస్తే పెద్ద పెద్దలు ఏం తీర్చలే. 5,000 మంది ఉంటే అందరికి ఆహారం పెట్టాలనుకున్నారు. ఎవరి దగ్గరైనా ఏమన్నా ఉన్నదా అంటే ఎవడు లేచాడు? ఓ చిన్న బుడ్డోడు లేచాడు. లేచి ఏమన్నాడు? నా దగ్గర ఉన్నాయి ఎన్ని? 5 రొట్టెలు. అవి తీసుకున్నాడు. అరే ఇవెంతరా, నాకెంత అవుతుంది ఇది అని అనలే. ఇవ్వు, తీసుకొని రా. అందుకొరకు అవి తీసుకొని 5 రొట్టెలు 2 చేపలను దేవుడు దీవిస్తే ఎంతమంది తిన్నారండి? మోర్ దాన్ 5,000 పీపుల్. ఇది దేవుడు. ఇది మన భగవంతుని వైపు మనం చూడాలి. ఆయన కొంచెము స్థలము మన జీవితాల్లో ఇవ్వాలి. ఆయనకు మన దేంతో అవసరం లేదు. దేంతో? నీవు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తూ. కాబట్టి ప్రేమైన ఎవరైనా ఆ భగవంతునితో సహవాసం చేయొచ్చు. ఎంత అద్భుతమైనటువంటి ఇల్లు అండి ఈ ఇల్లు. కానీ చాలామందికి ఇండ్లు ఉంటాయి కానీ ఆ భగవంతునికి స్థలం ఉండదు. దేవుడు ఒక ఇంటి విషయంలో ఎంతో చాలా స్ట్రాంగ్గా భయంకరంగా మాట్లాడాడు. చదవండి 19th చాప్టర్ జెనసిస్ వర్స్ 2.
19th chapter Genesis verse 2. నా ప్రభువులారా దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కొనుడి, మీరు పెందల కడ లేచి మీ త్రోవను వెళ్ళవచ్చు అనెను అని ఎవరంటున్నారండి? లోతు అనేటువంటి వ్యక్తి, ఆ లోతు ఇల్లు అనమాట. లోతు ఇంటి దగ్గరికి ఆ పరిసరాలకు పోతే ఆ లోతు ఏమంటాడంటే, అయ్యలారా ప్రభువులారా దయచేసి నీ దాసునింటికి రండి, ఇక్కడ మీరు కాలు కడుక్కోండి, కొంచెం ఇక్కడ మీరు మళ్ళీ కాలు కడుక్కొని మీరు కొంచెం రిలాక్స్ అవ్వండి, తర్వాత పొద్దున్నే మీరు వెళ్ళిపోవచ్చు అని అన్నప్పుడు ఏమన్నాడో చూడండి. దేవుడు ఏమంటున్నాడండి? అందుకు వారు అలాగు కాదు, నడి వీధిలో రాత్రి వెళ్ళబుచ్చేదమని. బా ఏమంటారంటండి? ఇప్పుడు మా రాజ్ కుమార్ సుశీల అని ఎవరైనా వచ్చారనుకో అతిథులు, దేవుడు లాంటి వారు వస్తే లోపలికి మీరు రండి మా ఇంట్లో వండుకుంటే వాళ్ళు ఏమంటారు? ఆ రోడ్డు మీద వండుతాం కానీ మీ ఇంట్లోకి ఆ కట్ట మీద వండుకుంటాం అని ఇంట్లోకి రామంటే ఎంత దురదృష్టం అండి. అదే అంటున్నారు దేవుడు కూడా. ఏమంటున్నారండి? నడి వీధిలో బజార్లో వండుకుంటాం మేము, కానీ ఏం చేయము. ఎందుకండి? ఈ లోతుకు దేవుని వాల్యూ, దేవుడికి విలువ ఇవ్వలే. చూడండి ఈ లోతు యొక్క విషయంలో 13th chapter verse 11 చదవండి. 13వ అధ్యాయం 11. కాబట్టి లోతు తనకు యోర్దాను ప్రాంతం అంతటిని ఏర్పరచుకొని తూర్పుగా ప్రయాణం చేశాను. అట్లు వారు ఒకరికొకరు ఏమైపోయారండి? ఏది ఏర్పాటు చేసుకున్నాడు అంటే ఓన్ డిసిషన్, ఇది ఉంటే నాకు బాగుంటుంది అని తనకు తాను నియమించుకొని కోరుకొని పోయినటువంటి ప్లేస్. నువ్వు కోరుకున్నావే కానీ నువ్వు అక్కడికి పోవడం దేవుడికి ఇష్టం లేదు. చూడండి verse 12. అబ్రాహాము కానానులో నివసించెను. లోతు ఆ మైదానమందున్న పట్టణముల ప్రదేశములో కాపురముండి సొదొమ దగ్గర తన గుడారము. ఎక్కడి దగ్గర పోవాలనుకున్నాడండి? సొదొమ దగ్గర గుడారం వేసుకున్నాడు. ఆ సొదొమ గుడారం వేసుకున్నాడు కదా. గుడారం అంటే అక్కడ ఇల్లు తీసుకున్నాడు. చూడండి అక్కడ సంగతి అక్కడ కింద ఉంది, చదవండి. సొదొమ మనుషులు దుష్టులను యెహోవా దృష్టికి బహు. ఏం కోరుకున్నావు లోతు? అందుకొరకే లోతు అన్నాడు, నేను బజార్లోనే ఉంటా లోతు, కానీ నీ ఇంట్లోకి రాను. కోరుకొని పోయినావే. ఎవరి దగ్గరికి? దుర్మార్గుల దగ్గరికి, పాపాత్ముల దగ్గరికి, ఈ లోకపు ఇచ్చలను నెరవేర్చుకునే వారికి. లోకమంతా కూడా మూడే చెప్పాడు దేవుడు. ఏమంటే తెలుసా అండి? నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. కాబట్టి అది కోరుకొని నువ్వు అక్కడికి పోయావు. నేను నీ ఇల్లు నాకు ఇష్టం లేదు. అదే ఈ ఎవరు అబ్రహాం విషయంలో చూడండి 18వ అధ్యాయము 2వ వచనం చదవండి, లేక 3వ వచనం చదవండి. ప్రభువా నీ కటాక్షము నా మీద ఉన్నాడెలా, ఇప్పుడు నీ దాసుని దాటిపోని దుకుము, కొంచెము నీళ్లు తెప్పించదను, దయచేసి కాళ్ళు కడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకొనుడి, ఆహారము తెచ్చదను, మీ ప్రాణములను బలపరుచుకొనుడి, తర్వాత మీరు వెళ్ళవచ్చును. మీ దాసుని దగ్గర వచ్చిదిరా నేను. వారు నీవు చెప్పినట్లు యాక్సెప్ట్ చేశారు. అర్థమైందా అండి? లోతు విషయంలోకి వస్తే రిజెక్ట్ చేశారు. ఇక్కడ అబ్రహాం విషయానికి వస్తే యాక్సెప్ట్ చేశాడు. లోతు విషయానికి ఎందుకు రిజెక్ట్ చేశాడంటే లోతుకి లోకములో ఉన్న ఆనందాల విషయంలోనే పట్టింపు ఉంది, కానీ దేవుడు అనేటువంటి ఆ కేంద్ర స్థానము ఆ గృహములో లేదు. ప్రియులారా గుర్తుపెట్టుకో, నీ ఇల్లు నా ఇల్లు కూడా దేవుణ్ణి ఘనపరిచేటువంటి గృహముగా ఉండాలి. ఎందుకొరకు అంత ఈజీగా యాక్సెప్ట్ చేసి అబ్రహాము దగ్గరికి వస్తే పరుగులెత్తుకొని ఆయన వాళ్ళకు గొప్ప విందును చేశాడు. ఎందుకు తెలుసా అండి? చూడండి అబ్రహాము చాలా సింపుల్ మ్యాన్. 13th chapter ఆదికాండము 13వ అధ్యాయం 2వ వచనం చదవండి. అబ్రాము వెండి బంగారమును పశువులు కలిగి బహుధనవంతు. అబ్రహాం ఎలాంటి వాడండి? మామూలు ధనవంతుడు కాదు. ఏమనుంది? బహుధనవంతుడైతే ఏం చేయాలండి? కోన్ కిస్కా అనాలా, పైసామే హే పరమాత్మ అనాలా. అంతే కదండి. డబ్బులుంటే చాలు, ఇంక ఏది ఉండే అవసరమో లే. కానీ ఈయన అట్లా అంటాడు కాదు. చూడండి ఒక్క వచనం చదివితే మీకు అర్థమైపోతుంది. 18th verse చదవండి.
వర్స్ 18. అప్పుడు అబ్రాహాము తన గుడారం వేసి హెబ్రోనులోని మమ్రే దగ్గరనున్న సింధూర వృక్షమనబడిన వనములో దిగి అక్కడ యెహోవాకు ఏం కట్టాడండి? ఎక్కడికి పోయినా ఆయన చేసిన పని సింపుల్ లివింగ్. ఈవెన్ దో హీఈస్ రిచ్ మ్యాన్, ధనవంతుడైనా సరే గుడారం అంటే ఒక సింపుల్ లైఫ్. తర్వాత ఏం కట్టాడండి? బలిపీఠం అంటే దేవునికి అర్పణలు అర్పించి దేవుని ఆరాధించి దేవునితో సహవాసము చేసేటువంటిది. ఇది మన గృహంలో. అందుకొరకు ఎప్పుడైతే ఆ బేతనీయ గృహంలోనికి యేసు ప్రభు వచ్చినప్పుడు లాజరు కూడా ఏం చేస్తున్నాడు తెలుసా అండి? ఆయనతో ఏం చేస్తున్నాడు? ఆయనతో కూర్చొని సహవాసం. ఈ దినమున నీ ఇంట్లో ఆ దేవుడితో సహవాసం చేసే భాగ్యము నీకు ఉండాలి. దేవుని ఘనపరిచేటువంటి భాగ్యము నీకు ఉండాలి. తెలియకనే ఎంతోమందికి భక్తులు నీతిమంతులు ఏం చేశారండి? ఉపచారం చేసినటువంటి భాగ్యము నీకు ఉండాలి. మరియా కూడా ఏం చేస్తుంది? యేసు స్వామికి ఏం చేస్తుందండి? ఉపచారం సర్వ్ చేస్తూ ఉంది. నేను కూడా అనేకులకు, అందుకొరకు యేసు ప్రభు ఒక మాట అన్నాడు, నేను ఈ భూలోకానికి సేవ చేయించుకోవడానికి రాలేదు, సేవ చేయడానికి అనేకులకు ప్రతిగా నా ప్రాణాన్ని ఇవ్వడానికి నేను వచ్చినానని యేసు స్వామి చెప్పినాడు. అంత మాత్రమే కాకుండా ఆ గొప్ప విందును ఏర్పాటు చేసి దేవునితో సహవాసం చేస్తూ ఎంత మంచి అవకాశాన్ని తీసుకుంది అంటే మరియా. చదవండి ఒకసారి 3rd verse చదవండి. అప్పుడు మరియా మిక్కిలి విలువగల అచ్చ జటామాంసి అత్తరును ఒక సేరున్నర ఎత్తు తీసుకొని యేసు పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆ పాదములను తుడిచెను. ఇల్లు అత్తరు వాసనతో ఏమైందండి? తల వెంట్రుకలతో ఆ పాదములకు అత్తరు పూసి అత్తరుని తల వెంట్రుకలతో ఏం చేసిందండి? తుడిచి. అంటే ఎంత తగ్గించుకుంది. నువ్వు దేవుడి దగ్గర తగ్గించుకో, దేవుణ్ణి ప్రేమించు. అచ్చ జటామాంసి అత్తరు అంటే విలువైనటువంటిది. మనం కూడా చాలాసార్లు ఏం చేస్తాం తెలుసా? పనికి రానివి లేకపోతే మిగిలిపోయినవి ఆ దేవుడికి ఇచ్చి శాపాన్ని తెచ్చిపెట్టుకుంటాం. మనం దేవుడికి పనికిరాని ఇవ్వకూడదు. ఏమి ఇవ్వాలండి? శ్రేష్టమైనవి. ద బెస్ట్ థింగ్స్ యూ హ్యావ్ టు ఆఫర్ టు గాడ్. నీకున్న వాటన్నిటిలో శ్రేష్టమైనది. అందుకని పాత నిబంధన గ్రంథంలో కూడా చూస్తే దేవుడు ఏమన్నాడు తెలుసా? ప్రథమ ఫలము. పిల్లలు పుట్టారనుకో, పిల్లల్లో ఫస్ట్ ప్రథమ ఫలం ఎవరిది? దేవుడిది. ఫస్ట్ ఫ్రూట్. అంటే శ్రేష్టమైనవన్నీ కూడా నువ్వు దేవునికి ఏం చేయాలండి? అర్పించాలి. కానీ యేసు స్వామితోనే ఉన్నాడు. ఆ 12 మంది శిష్యుల్లో ఒకరు ఉన్నారు, కానీ ఆ యేసు స్వామి విలువ ఆయనకు తెలియదు. ఏమంటాడో చూడండి 4వ వచనము. ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయనను అప్పగింపనైన ఇస్కరియోతు యూద ఈ అత్తరెందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనేను. కొంచెం ముందుకు జరగండి అమ్మా, జస్ట్ కొంచెం వెనకాల కొంచెం ప్లేస్ వస్తున్నారు కదా, కొంచెం త్వరగా. ఇక్కడ మనం గుర్తిస్తే దాన్ని అడ్డుకుంటున్నాడు. ఎవరండి? ఇస్కరియోతు. ఎందుకు అడ్డుకుంటున్నాడంటే, ఎందుకు అడ్డుకుంటున్నాడు తెలుసా? 6th verseలో దేవుడు చెప్పాడు, చదవండి. వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ ఉండి కాదు, కానీ వాడు దొంగ అయ్యుండి ఉండినందున అలాగూ చెప్పాను. దొంగిలించుచు వచ్చాను గనుక అలాగూ చెప్పాను. కాబట్టి ప్రియులారా గుర్తుపెట్టుకోండి, మన ఇల్లు ఏ ఇల్లు లాగా ఉండాలండి? దేవుణ్ణి గణపరిచే ఇల్లులాగా ఉండాలి. ఇటు సేవకు సేవ, దేవుని ఆరాధన చేసేది ఆరాధన, దేవునితో సహవాసము, దేవునికి ఆతిథ్యము ఎట్ దేర్ లెవెల్ బెస్ట్. శక్తి కొలది ఏమి చేయాలో అది ఈ ముగ్గురు కలిసి ఏం చేశారండి? ఈ దినం 3, 4, 2, 5 మన గృహాలు శక్తి కొలది ఏం చేయాలండి? ఆ దేవుణ్ణి మనం ఏం చేయాలా? ఘనపరచాలి. ఇది చాలా
ఆనర్ గాడ్ ఇన్ యువర్ హౌస్. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ ముగ్గురు కూడా చేసింది ఏదైతే చేసిండ్రో మనసుతో లోపల నుంచి చేశారా లేకపోతే పైపైన చేశారా? ఇది చాలా ప్రాముఖ్యమైనది. అందుకని దావీదు ఒక మాట అన్నాడు తెలుసా, నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న దేవునికి పైపై ఎక్కర్లే. మన భాషలో చెప్పాలంటే టూత్ పాలిష్. పైపైన ఏం చేస్తామండి? ఉట్టి సూపర్ఫిషియల్ థింగ్స్ గాడ్ డజంట్ లైక్. గాడ్ వాంట్స్ థింగ్స్ ఫ్రమ్ ద డెప్త్ ఆఫ్ యువర్ హార్ట్. నీ హృదయాంతరంగములో నుండి కావాలి. అందుకొరకు యేసుస్వామి ఈ భూలోకములు ఉన్నప్పుడు ఒక మాట చెప్పిండు చూడండి. మార్కు సువార్త 7వ అధ్యాయం. మార్కు సువార్త 7వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. 7వ అధ్యాయము 6వ వచనం నుండి చదవండి. అందుకాయన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను గనపరచుదురు కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఆ బేతనియలో ఇంట్లో ఉన్న వాళ్ళు గనపరిచేది గనపరుస్తున్నారు, మనసుకే ఏమైందండి. కానీ ఇక్కడ దేవుడు చెప్పేటువంటి మాట ఏంటంటే, ఈ ప్రజలు ఏం చేస్తున్నారు? పెదవులతో నన్ను గనపరుచుదురు కానీ వారి హృదయము. ఎందుకు? హృదయం సంగతి ఏముంది? పైకి వస్తే సరిపోతుంది కదా, ఏదో లాభం వస్తే సరిపోతుంది కదా. హృదయం సంగతి ఎందుకు మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు మనం ఉండేదేమో ఈ ఇల్లు, దేవుడు ఉండే ఇల్లు ఏది తెలుసా అండి? మనమే ఆయన ఇల్లు. ఇది అట్లాగా పెట్టుకోండి, చదవండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, హీబ్రూస్ చాప్టర్ 3 verse 6, తెలుగులో లాస్ట్ పార్ట్లో ఉంటుంది, చదవండి. కాగా 3వ అధ్యాయము 6వ వచనమేనా? హెబ్రీ. అయితే ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వల్లి ఉత్సాహమును మనమే ఆయన. అబ్బా, నైన్గా చెప్తారా అండి? మనమే ఆయన ఇల్లు. మన ఇల్లు ఏది? రాజ్ కుమార్ సుశీల ఇల్లు ఏది? ఇది. అర్థమైందా? దేవుని ఇల్లు ఏది? మనమే ఆయన ఇల్లు. కాబట్టి రాజ్ కుమార్ సుశీల ఎట్లయితే ఇల్లు ఉందో ఆ ఇంట్లో కూడా దేవుణ్ణి గనపరచాలి. అలాగే ఆ హృదయంలో కూడా మానవులమైన మనము దేవుని ఏం చేయాలండి? నువ్వు కేవలము పైన 2 మాటలు చెప్తే సరిపోదు, కానీ నీ హృదయాంతరంగములో నుండి దేవుడు విలువిచ్చేది అది. ఒక ఆమె యేసు ప్రభు కానుకేస్తుంది. ఆ కానుకేస్తున్నటువంటిది ఆమె ఎన్నేసిందండి? 2 కాసులు వేసింది. అంటే చాలా 2 రూపాయలు అనుకోండి. ధనవంతుడు ఒకడు వచ్చాడు అదే టైంలో, చాలా ధనం వేసేసిండు. ఎక్కడ? కానుకలు పెట్టు. అప్పుడు ప్రభు ఏమంటున్నాడు తెలుసా? అరే శిష్యులారా, ఈమె చూడండి రా, ఎంత గ్రేట్ రా ఈమె. ఎవరు? ఆ 2 రూపాయలు వేసిన ఆమెను ఏమంటాడండి దేవుడు? చాలా గ్రేట్ అంటాడు. ఎందుకు అన్నాడు గ్రేట్? అప్పుడు ప్రభువా ఈ ధనవంతుని చూడండి ఏమి చాలా తెచ్చేసాడంటే యేసు ప్రభు ఏమన్నాడు తెలుసా అండి? అరే ధనవంతుడు వాడు సమృద్ధిలో నుంచి వేసాడు, కానీ ఈ పేద విధవరాలు ఏం చేసింది తెలుసా? ఉన్నదంతా, తన జీవనం అంతా ఆమెకు బ్యాలెన్స్ ఏం పెట్టుకోలే, మెచ్చుకున్నాడు. ప్రియులారా, దేవునికి కావాల్సింది ఏంటంటే నీ మనస్సు, నీ యొక్క హృదయము, నీ యొక్క ఆత్మ. అందుకొరకు దేవుడు ఏమంటున్నాడంటే, మీరుండే ఇండ్లు ఈ భూ సంబంధంగా కట్టుకున్న ఇండ్లు, ఈ ఇంట్లో కూడా దేవుని మీరు కనపరచండి. ఆతిథ్యం అనేది ఉండాలి, దేవునితో సహవాసం అనేటువంటిది ఉండాలి, దేవుని ఆరాధన అనేటువంటిది, ప్రార్థన ఆరాధనలు ఉండాలి, బలిపీఠం అనుభవము ఈ భూ సంబంధమైనటువంటి ఇంట్లో ఉండాలి. అంత మాత్రమే కాదు, మెయిన్ ఏంటంటే మీ హృదయం అనేటువంటి ఇంటిలో కూడా నాకు ఘనత రావాలి. అందుకొరకు ప్రభు అంటాడు, మీరు పైన మాటలతో నన్ను ఘనపరుస్తున్నారు, కానీ మీ హృదయం నాకు దూరంగా. హృదయం విషయమే ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈ హృదయమే ఆయన ఆలయము, మనమే ఆయన ఇల్లు. చూడండి 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనం చదవండి. 1 కొరింథీ 3వ అధ్యాయం 16వ వచనము చదవండి. మీరు దేవుని ఆలయమై ఉన్నారని మీరు ఎరగరా? దేవుని ఆత్మ మీలో ఉన్నాడని మీరు ఎరుగరా? ఎవడైనను దేవుని ఆలయమును పాడు చేసిన ఎడల
దేవుడు వాణ్ణి పాడు చేయును. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆలయమై. ఏం గ్రేట్ అండి. వీళ్ళ అర్థం చేసుకోండి ఈ కొన్ని మాటలు. నా సొంత మాటలు నేను చెప్పట్లేదు, అందుకోసం ప్రతి వచనం మీకు చదివి వినిపిస్తుంది. ఇది సామాన్యమైనటువంటి గ్రంథం ఇది కాదు. భూమి ఆకాశములు గతించిపోయినా గతించిపోను, కానీ దీంట్లో ఉన్న పొల్లైనను సున్నా అయినను ఏం కాదండి, గతించదు. దేవుడు చెప్తున్నాడంటే ఇది మీరుండేటువంటి ఇల్లు, కానీ నేను ఉండేటువంటి ఇల్లు ఏంటంటే మీరే నా ఆలయము, నేను మీలో నివాసము చేస్తాను. నా ఆలయము ఎలాంటిదంటే అండి, నా వెనకాల చెప్తారా అందరూ, దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. ప్రియులారా, ఈ మాటలు కొంచెం మనసులో పెట్టుకోండి. నిజంగా ఈ మాటలు మీరు శ్రద్ధగా వింటే దేవుడు మీకెంత నెమ్మది, సంతోషము, తృప్తి, ఆనందాన్ని, పరలోకపు ఆనందం మీ హృదయంలో కుమరించబడుతుంది. ఇక్కడ ప్రభు చెప్తున్నాడు ఏంటంటే మీరు దేవుని ఆలయం. ప్రతి ఒక్కరు ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుని యొక్క హృదయము భగవంతునికి ఏంటంటే ఆలయము. ఈ ఆలయం ఎలాంటిది? ఈ ఆలయం ఎలాంటిదండి? దేవుని ఆలయము పరిశుద్ధమైనది. ఇట్ ఈజ్ అన్ హోలీ టెంపుల్. మానవుని హృదయమే పరమాత్ముని యొక్క ఆలయము. ఆలయం ఎలాంటిది? పరిశుద్ధమైనది. ఇప్పుడు ఈ పరిశుద్ధమైనటువంటి ఆలయములో పరమాత్ముడు నివాసము చేస్తాడు. ఇదే ఆలయము అపవిత్రమైంది అనుకోండి, ఇదే ఆలయం అపవిత్రమైతే దేవుడు నివాసం చేస్తాడా? వింటున్నారండి? ఇదే ఆలయము అపవిత్రమైతే పరమాత్ముడు నివాసము చేస్తాడా? ప్రశ్న. ఇప్పుడు కుర్చీలు వేశారు కదా, చైర్లో, కుర్చీలో ఏదైనా మురికి, బురద అది ఇది ఉంటే మంచిగా రెడీ అయ్యి వచ్చారు కదా, ఆ బురద చూసి కూర్చుంటారా? మీరు కూర్చుంటారా అండి? ఏం చేస్తారండి? దాన్ని అవాయిడ్ చేస్తారు. లేకపోతే ఆ మురికి ఏం చేసేసేయాలి? తుడిచేసేయాలి. అర్థమైందా? ప్రియమైనటువంటి గౌరవనీయులారా, సహోదరులారా, స్నేహితులారా, పరమాత్ముడు కూడా మన హృదయం అనేటువంటి ఆలయములో నివాసము చేయాలి అంటే ఈ హృదయం కూడా ఎట్లుండాలి? పరిశుద్ధంగా ఉండాలి. అందుకొరకు ప్రభు అన్నాడు, ఏమన్నాడంటే మీరు నన్ను పెదవులతో ఏం చేస్తున్నారు? ఘనపరుస్తున్నారు. మీ హృదయము నాకు దూరముగా. ఎందుకు హృదయం దూరంగా ఉంది అంటే అదే మార్కు సువార్తకు రండి, 7వ అధ్యాయం. వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు వ్యర్థముగా. మీరు ఆరాధన చేస్తున్నారు కానీ మీ ఆరాధన వ్యర్థమైంది అంటున్నాడు. 8th verse చదవండి. వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించిన మాట సరియే. ఆ ప్రవక్త అయినటువంటి దేవుని భక్తుడు, సేవకుడు యెషయా మిమ్మల్ని గురించి ముందుగానే చెప్పాడు. 8వ వచనం చదవండి. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. ఏం చేస్తున్నారండి? దేవుని ఆజ్ఞను వదిలిపెట్టేశారు. వ్యభిచారము చేయొద్దు, అది వదిలిపెట్టేశారు. తర్వాత ఒకరిని ద్వేషించొద్దు, అది వదిలిపెట్టేశారు. దొంగతనం చేయవద్దు, అది వదిలిపెట్టేశారు. నరహత్య చేయవద్దు, అది వదిలిపెట్టేశారు. ఏం చేస్తున్నారు? మనుషుల పద్ధతులు, ఆచారాలు, సాంప్రదాయాలు. ఒకరిని కాలిన కొట్టాలన్నా నువ్వేం చేస్తావు? వాడు కాలిర కొట్టడానికి పోతున్నావు, ఎందుకంటే కాలిర కొట్టడానికి దానికి వణుకొడ్డ ఫిక్స్ చేసుకున్నారు. సీక్రెట్ ఫిక్సింగ్ అనమాట. మళ్ళీ అది వెళ్ళే పని కరెక్ట్ కావాలని ఏం చేస్తున్నావు? నువ్వు ఏం చేస్తున్నావు అండి? దారిలో చర్చ్ కనిపిస్తే చర్చ్కి ఏం చేస్తున్నావు? ఏం బ్రతుకు. అందుకని దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలు మీరు వదిలిపెట్టారు, ఏం చేస్తున్నారు? ఈ ఆచార సాంప్రదాయాలన్నీ కూడా మీరు గైకొంచున్నారు. తర్వాత 9th verse చదవండి. ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా. మానవులమైన మన విషయం దేవుడు చెప్తున్నాడు. దేవునికి క్రైస్తవుడని లేదు, ఏ మతము, కులము, ఏ జాతి, స్త్రీ లేదు, పురుషుడు లేదు, చదువుకున్నోడు లేదు, చదువు లేని ఎవడు లేడు. ఓ 10 మంది పిల్లలుంటే తండ్రికి ఎవరెక్కువ అండి? ఎవరెక్కువ? అందరూ సమానమే. అదే రీతిగా లోకములో ఉన్న మానవులందరి గురించి భగవంతుడు దేవుడు చెప్తున్న మాట ఇది. ఏమంటున్నారంటే మీరు నా ఆజ్ఞను గైకొనకుండా దాన్ని బొత్తిగా అంటే కంప్లీట్గా ఏం చేశారు?
నా దారిలోనే లేరు, మీరు మీ దారిలో మీరు ఉన్నారు. మళ్ళీ పైనుంచి ఏం చేస్తున్నారు? నన్ను కొలుస్తున్నారు, నన్ను అది ఇది చేస్తున్నారు. కేవలము చేతులతో లేకపోతే మాటలతో చేస్తున్నారు, కానీ మీ మనసు మాత్రం నాకేమైంది? దూరముగా ఉన్నది. మళ్ళీ ఏమంటున్నారు? ఎంత భయంకరంగా ఉంది చూడండి. 10th verse చదవండి. నీ తల్లిదండ్రులను గనపరచవలనని తండ్రినైనను తల్లినైనను దూషించు వారికి మరణశిక్ష విధింపవలనని మోషే చెప్పాను కదా. అబ్బా, చాలా స్ట్రాంగ్ రూల్ అండి. తల్లిని తండ్రిని ఏం చేస్తే? దూషిస్తే వానికి ఏంటి శిక్ష? వానికి మరణశిక్ష. అలాంటి పద్ధతి భగవంతుడు అంటే తల్లి తండ్రి దేవుని తర్వాత అలాంటి గొప్ప స్థానము వారికి ఇస్తే, ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? 11వ వచనం చదవండి. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కోర్బాను అనగా దేవార్పితమని చెప్పినాడలా తన తండ్రికైనను తల్లికైనను వానిని ఏమి నీవు చేయనీయక నియమించిన. బాబా సరే, చదువుకుంటా పోతే చాలా ఉన్నాయి, ఇంకా నేను ఎక్కువ మీకు చెప్పాను. కానీ ఏమి దుర్మార్గులండి, మానవులు ఎంత దారి తప్పిపోయామండి మనము. తల్లిని తండ్రిని చూసుకునేటువంటి బాధ్యత నీది. ఇప్పుడు తల్లి తండ్రికి నీ ద్వారా ఏదైతే లాభం ఉందో దాన్ని ఏమంటున్నాడు? కోర్బాను. కోర్బాన్ అంటే నీకు నా ద్వారా ఏం లాభం అదంతా కూడా నీకు కాదు ఇచ్చేది, నేను ఎవరికి ఇస్తా? దేవార్పితము. దేవుడు మెచ్చుతున్నాడా అండి? అందుకొరకు దేవుడు ఇంకా క్రింద మీరు చదువుకోవాలంటే తర్వాత మార్కు సువార్త 7వ అధ్యాయం అంతా చదువుకోండి, మీకు చక్కగా అర్థమైపోతుంది. ఇప్పుడు దేవుడు ఒక విషయాన్ని వారికి చెప్తున్నాడు. చూడండి 15వ వచనం చదవండి. వెలుపల నుండి లోపలికి పోయి మనుష్యుని అపవిత్రునిగా చేయగలిగినది ఏదీ లేదు. ప్రియులారా, కొంచెం మీరు అర్థం చేసుకుంటే మీరు గ్రహింపు వస్తుంది. దేవుడు ఏమంటున్నాడంటే మిమ్మల్ని అపవిత్రం చేసేది బయట నుండి లోపలికి మీ పొట్టలోకి పోయేది ఏది మిమ్మల్ని ఏం చేయదు? అపవిత్రం చేయదు. వెలుపల నుండి అంటే బయట నుండి లోపలికి పోవున్నది ఏదియు, స్ట్రాంగ్గా చెప్తున్నాడు, ఏదియు మిమ్మల్ని అపవిత్రం చేయదు. చదవండి. లోపల నుండి బయలు వెళ్ళినవే మనుష్యుని. ఇప్పుడు ఏది అపవిత్రం చేస్తుందండి మనల్ని? బయట నుండి లోపలికి వచ్చేదా? లోపల నుండి బయటికి వెళ్ళేదా? లోపల నుండి బయటకు వచ్చేది మానవుని ఏం చేస్తుంది? బయట నుండి లోపలికి వచ్చేది, బయట నుండి లోపలికి వచ్చేది చెయ్యొద్దు అని స్ట్రాంగ్గా చెప్తున్నాడు. దానికి ఎక్స్ప్లెనేషన్ కూడా దేవుడు ఇచ్చాడు. చూడండి 18వ వచనం చదవండి. ఇట్లా నేను మీరు ఇంత అవివేకులై ఉన్నారా? వెలుపలి నుండి మనిషి లోపలికి పోవున్నది ఏదియు వాణ్ణి అపవిత్రునిగా చేయజాలదని మీరు గ్రహింపకున్నారా? అది వాని హృదయములో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడబడును. ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ. ఇలా అర్థం చేసుకోండి, మనం తిన్నది హృదయంలోకి వెళ్ళిపోతుందా? మనసులోకి పోతుందా? పొట్టలోకి పోతుందా? పొట్టులోకి పోయిన తర్వాత పొట్టలోనే ఉంటుందా? అది బహిర్భూమిలోకి ఏమైపోతుందండి? విడవబడుతుంది కదా అని దేవుడు బయట నుంచి లోపలికి వచ్చేది కాదు నా పిల్లలారా మిమ్మల్ని అపవిత్రం చేసేది ఏదంటే చూడండి. ఇప్పుడు 20 చదవండి. మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనిషిని అపవిత్రం చేసేది బయట నుంచి లోపలికి వచ్చేది కాదు, కానీ ఏదండి? లోపల నుండి. అంటే లోపల నుండి పొట్టలో నుండా మనసులో నుండి. బయట నుంచి వచ్చింది ఎక్కడ పోయింది? పొట్టలోకి పోయింది. ఇప్పుడు మనసులో నుంచి బయటకు వస్తున్నాయి చూడండి. వాటి ద్వారా మానవులమైన మనము అందరం ఏమైపోతున్నాము? ఏమొస్తున్నాయి లోపల నుంచి బయటికి? చూడండి. లోపల నుండి అనగా మనుష్యుల హృదయంలో నుండి చెడ్డ ఆలోచనలు. జాగ్రత్త అంటే పెళ్ళై ఉంటుంది, ఒకటి పెళ్లి కాని ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సంబంధము. దొంగతనములు. నువ్వు 1 కోటి రూపాయలు దొంగతనం చేసిన దొంగవే, 1 రూపాయి దొంగతనం చేసిన దొంగవే. నీది కాని దాన్ని ఆశించడమే దొంగతనం అని దైవ గ్రంథంలో ఉంది. నరహత్యలు, మనుషులను చంపేది. ఇదే నువ్వు మనుషులను చంపకపోవచ్చు కానీ వాడు చస్తే బాగుండరాన్ని మనసులో అనుకోవడమే ఏంటంటే బైబిల్ రాయబడి ఉంది. తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు. చదవండి. వ్యభిచారములు. వ్యభిచారం అంటే పోయి వ్యభిచారం చేయడం మాత్రమే కాదు,
నువ్వు మోహపు చూపుతో చూస్తే కూడా వ్యభిచారం అని దేవుని వాక్యంలో రాయబడింది. లోభ, ఆశ, చెడుతనములు, చాలా చెడ్డవన్నీ మన లోపల. ఇంకా కృత్యం అంటే దేవుడు కాని దాన్ని నువ్వు దేవుడు అనేటువంటి విధానము. తర్వాత కామ వికారము, మత్సరం అంటే ఒకడు బాగుంటే ఓర్చుకోలేవు. తర్వాత నెక్స్ట్ దేవుణ్ణి ఏం చేస్తావండి? నీ కష్టాల్లో, బాధల్లో పరమాత్మను ఏం చేస్తావు? దూషిస్తావు. దేవుడు ఎక్కడరా, ఏడ్రా అని ఎంతో చెడ్డగా దేవుని దూషిస్తూ ఉంటావు. అహంభావం అంటే గర్వం. నీకున్న ఇల్లుని బట్టో, నీకున్న ఆరోగ్యంను బట్టో, నీకున్న ఉద్యోగాన్ని బట్టో, నీకున్న డబ్బులను బట్టో, నీకున్న వస్తు వాహనాలు బట్టో, నీకున్న పిల్లల్ని బట్టో ఏం చేస్తూ ఉంటావండి? అహంభావము, గర్వము. అవివేకం అంటే దేవుడు ఎవరో ఎరగనటువంటి బుద్ధిహీనులమైపోయినాం మనం. చూడండి కింద, ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని ఏం చేస్తాయండి? ఇంత చెడ్డది. ఇది పెద్ద చెత్త కుండి. ఏది ఇప్పుడు మీ ముందు నిలబడింది ఏంటి? నేను నిలబడి చెప్తున్నా కదా, నేను కూడా ఒక పెద్ద చెత్త కుండి. అందరిని అందుకని బైబిల్ చెప్తుంది ఏమని తెలుసా అండి? ఏ భేదము లేదు. పాస్టర్ అని భేదము లేదు, లేదా లీడర్ అని భేదము లేదు, ఏ కులము, ఏ మతము, ఏ జాతి, విద్య, ఆడ మోగ, చిన్న పెద్ద, ఏ దేశము అని భేదము లేదు. ఏముందండి? ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ కమ్ షార్ట్ ఆఫ్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి ఏమయ్యారండి? దేవుడు అనుగ్రహించు పరమాత్మునికి దూరం అయిపోయాం. ప్రియమైన స్నేహితులారా, దేవునికి దూరం అయిపోతే నీకు ఎక్కడుంటుంది సంతోషము? దేవునికి దూరం అయిపోతే నీకు తృప్తి ఎక్కడుంటుంది? దేవునికి దూరం అయిపోతే నువ్వు సుఖంగా నువ్వు బ్రతకగలవు. పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉంటేనే ఏముంటారండి? అబ్బా ఎంతో నెమ్మదిగా సంతోషంగా. మళ్ళీ అలాంటప్పుడు ఆ పరలోకపు తండ్రికి, దేవునికి, భగవంతునికి మనం ఏమైపోయామండి? దూరం. అందుకొరకు నిరాశ, నిస్పృహ, నెమ్మది లేదు. బ్రతికేదానికంటే చావడమే మేలు, ఉత్తమం అనుకుంటాము. అందుకొరకు ఎన్ని ఆత్మహత్యలు జరుగుతున్నాయో ఈ లోకంలో అంతా కూడా. చాలా లోక పరిస్థితి చాలా దిగజారి పోయింది. ఇది దేవుడు చెప్పేటువంటి. కాబట్టి ప్రియమైనటువంటి వారిలో ఈ పాపమంతా పెట్టుకున్నప్పుడు కుర్చీలో మురికుంటే నువ్వు ఎట్లా కూర్చోవో, పరమాత్ముడు కూడా ఈ పాపమంతా మనలో ఉన్నప్పుడు నీలో నివాసము చెయ్యడు. నీలో పరమాత్ముడు నివాసం చేయకపోవడం మాత్రమే కాదు, ఆ పాపానికి శిక్ష ఉన్నది. ఏంటి తెలుసా అండి? దైవ గ్రంథంలో ఒక మాట ఉంది, పాపము వలన వచ్చు జీతము మరణము, నిత్య నరకము, అగ్ని ఆరదు, పురుగు చావదు. తప్పు చేసిన వాళ్ళని లోకంలో జడ్జెస్సే, పోలీసు వాళ్ళే వదలకుండా శిక్ష పెడితే, మళ్ళీ పరమాత్ముడు నీవు నేను చేసినటువంటి తప్పులకు ఎన్ని చెడు మాట్లాడావు, ఎన్ని చెడు చూపులు చూసావు, ఎంత కపటము లోపల దాచిపెట్టుకున్నావు. లోకంలో కూడా చెప్తారు, పాముకు విషయము తలలో ఉంటుంది, తేలుకు విషయం ఎక్కడ ఉంటుంది అంటండి? తోకలు. మన విషయం ఏమన్నారండి? నిలువెల్ల టాప్ టు బాటమ్. ఈ దినమైన ఏ వ్యక్తి కూడా ఎంత పెద్ద పాస్టర్ కావచ్చు, ఎంత పెద్ద భక్తుడు కావచ్చు, నాలో పాపము లేదని చెప్పగలిగిన మానవుడు ఎవడు? బైబిలే రాయబడింది, నీతిమంతుడు లేడు, ఒక్కడు లేడు. ఈ పాపానికి శిక్ష నిత్య నరకం, అగ్ని ఆరదు, పురుగు. ఆ పరమాత్ముడు నీలో ఉంటేనే నువ్వు ధన్యుడవు. ఆ పరమాత్ముడు నీలో నివాసము చేస్తేనే నువ్వు భాగ్యవంతుడు, అదృష్టవంతుడవు. ఆ పరమాత్ముడు నీలోనికి రావాలి. ఆయన నీలోనికి రావాలంటే ఈ పాపమంతా కూడా ఏం కావాలండి? కడిగి వేయబడాలి. కుర్చీలో కూర్చోవాలంటే ఆ మురికి అంతా ఏం కావాలండి? మనం ఇంట్లోకి పోయేటప్పుడు కాళ్ళు కడుక్కొని లోపలికి వస్తాం. అర్థమైందా? ఇప్పుడు కూడా మీరు అందరూ వచ్చారు, కాళ్ళు 4 సార్లు దుడిచే వచ్చారు లోపలికి, కార్పెట్లు మురికి కావద్దని. మరి పరమాత్ముడు నీలో నివాసం చేయాలంటే ఈ పాపమంతా తుడిచివేయబడాలి, కడిగివేయబడాలి, తీసివేయబడాలి. ఈ పాపాన్ని ఎవరండి తీసేది? ఎవరు తీయగలరండి? ఏ పాస్టర్ ఈ పాపాన్ని తీయలేరు. నీ కానుకలు కూడా ఈ పాపాన్ని తీయలేరు. ఈ పాపాన్ని తీయాలంటే భగవంతుడు ఒక్కడే, దేవుడొక్కడే. అందుకొరకు దేవుడే ఈ పాపాన్ని తీసివేయడానికి పరలోకము నుండి ఈ భూలోకానికి దిగి వచ్చాడు. ఆయన పేరే యేసు స్వామి. ప్రపంచానికి మధ్య స్థలమైనటువంటి యెరూషలేములో, కన్యక గర్భములో, ప్రపంచానికి మధ్య స్థలములో వివాహము కానటువంటి స్త్రీ యొక్క గర్భములో ఉందునుగా కానీ దైవ శక్తి ద్వారా ఈ భూలోకములో దైవం మానవ రూపాన్ని దాల్చి ఈ భూలోకానికి వచ్చాడు. అందుకొరకు ఆయన పేరు ఇమ్మానుయేలు అని పేరు. ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటంటే దేవుడు మనకు
తోడు. అక్కడెక్కడో ఆకాశ మహాకాశములు పట్టజాలనటువంటి భగవంతుడు దేవుడు భూమిపైకి అరుదించాడు. యేసు ప్రభు భూలోకంలోకి వచ్చినప్పుడు దేవుని దూతలు ప్రకటించారు. ఏదైనా జరుగుతూ ఇప్పుడు మనకు అన్ని ఛానల్స్ చెప్తా ఉంటారు కదా, ఆ ఛానల్ ఈ ఛానల్ అందరూ అనౌన్స్ చేస్తుంటారు. ఇది పరలోకపు ఛానల్. ఏమన్నారు తెలుసా అండి? దేవుని దూతలు, ప్రజలరా భయపడకుండి, ఇదిగో మీ అందరి కలగబోవు మహా సంతోషకరమైనటువంటి సువర్తమానం ఏంటంటే రక్షకుడు మీ కొరకు ఆయన ప్రభు అయిన యేసు స్వామి. నా కల్మషాన్ని పాపమును అంత తీసేయడానికి యేసు స్వామి లోకానికి వచ్చినాడు. ఆ తీసేయాలంటే, ఆ పాపం అంతా కడిగేసేయాలంటే యేసు స్వామి ఏం చేసిండంటే నీ స్థలంలోనికి ఆయన వచ్చిండు. చేసింది దొంగతనం నువ్వు, చేసింది పాపము నువ్వు, దోషివి నీవు, కానీ నీ స్థలములో ఎవరు నిలబడ్డారు తెలుసా అండి? అందుకొరకు యేసు ప్రభు సిల్వాకు అప్పగించినటువంటి ఆ పిలాతు కూడా ఏం చేశాడు తెలుసా? ఈయనలో ఏ పాపము నాకు కనబడలేదు, ఈ పాపము నాపైకి రావద్దనేసి చేతులు ఏం చేసిండండి? ఏ పాపము లేనటువంటి పవిత్రుడైనటువంటి ఆ పరమాత్ముడైన దైవం మానవ రూపాన్ని దాల్చినటువంటి యేసు స్వామి మనందరి పాపపు శిక్ష తన పైన వేసుకున్నాడు. ఇది మన కొడుకు తప్పు చేస్తే తండ్రి ఏం చేస్తాడండి? ఆ శిక్షను ఒక చిన్నోడు తెలుసు నాకు, చిన్నోడు రాయి తీసుకొని బోరేస్తున్నటువంటి లారీ అద్దం పగల కొడితే దాని డబ్బులు వచ్చి ఎవరు కట్టారు తెలుసా అండి? తండ్రి కట్టాడు. ఇది మన నీ కొడుకుని జైల్లో పెడితే పోయి లక్షలైనా పోయి కట్టి విడుదల చేస్తావు. ప్రేమైనటువంటి స్నేహితులారా, నీకే అంత ప్రేమ ఉంటే, చెడు చేసినటువంటి కొడుకును తప్పించడానికే నీకు ఆ ప్రేమ ఉంటే భగవంతుని ప్రేమ ఏంటండి? ఒక ఇల్లు కాలిపోయిందంట. ఇల్లు అంతా కాలిపోతే ఆరిపోయిన తర్వాత చూస్తే కోడి కాలిపోయిందంట. అయ్యో ఎందుకు కోడి కాలిపోయిందని కర్ర తీసుకొని బయటికి ఇట్లా నెట్టేస్తే దాని రెక్కల క్రింద నుంచి కోడి పిల్లలు, బ్రతికిన పిల్లలు బయటపడ్డాయి. అప్పుడు అర్థమైంది, అంటే ఆ పిల్లలను కాపాడడానికి కోడి ఏం పెట్టిందండి? ప్రాణం. అంటే ఆత్మ లేని కోడిలోనే పిల్లల మీద అంత ప్రేమ ఉంటే ఆ కోడిని పుట్టించినటువంటి భగవంతునిలో ఇంకెంత ప్రేమ ఉంటుంది? ఈ దైవ గ్రంథములో ఒకటి ఉంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, తన ప్రాణం పెట్టిన వాడికంటే అధికమైన ప్రేమ గలవాడు ఎవడు లేడు. ఈ చేతులతో చేసిన తప్పుల కొరకు యేసు స్వామి చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి. కాళ్ళతో చేసిన తప్పుల కొరకు యేసు స్వామి కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి. తలంపులతో చేసిన తప్పుల కొరకు యేసు స్వామి తలపైన మునికిలీటం పెట్టబడింది. పండుకొని చేసిన తప్పుల కొరకు యేసు స్వామి కొరడా దెబ్బలు తిన్నాడు, రక్తమంతా గార్చాడు. ఈ దైవ గ్రంథంలో ఉంది, రక్తము చిందింపకుండా పాపానికి క్షమాపణ. మత గ్రంథాల్లో కూడా ఉంది, పాప పరిహారం రక్త ప్రోక్షణమవశ్యం తదు రక్తం పరమాత్మేనా పుణ్యదాన. ఆ పరమాత్ముడు బలిదానం అవ్వకపోతే మన పాపానికి పరిష్కారము యేసు స్వామి తన రక్తమంతా గార్చి ప్రాణమును అర్పించి 3 దినాలు ఉన్నాడు. ఎక్కడండి? సమాధిలో. తిరిగి తన ప్రాణాన్ని తీసుకొని మృత్యుంజయుడే తిరిగి సమాధిని జయించి తిరిగి లేచినటువంటి చరిత్ర యేసు స్వామికి తప్ప భూలోకంలో ఇంకెవరికి. 40 రోజులు భక్తులందరికీ కనబడ్డాడు. పరలోకానికి ఆరోహణ వెళ్ళాడు. వెళ్ళే ముందు చెప్పాడు, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యొద్దకు విశ్వాసం ఉంచండి. నీ డబ్బులు అక్కర్లే, నీ కానుకలు అవసరం లే, నీ దశభాగాలు అక్కర్లే, పాస్టర్కి నువ్వేం చేయనక్కర్లే, చర్చ్ కట్టించనక్కర అవసరం ఏమి లేదు. అందుకని మరియాతో చెప్పాడు, ఏమన్నాడండి? నువ్వు నమ్మితే మరియా ఏం చేస్తావు? దేవుని మహిమను. అందుకొరకు ప్రభు అన్నాడు, భూలోక నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి. ఆ కోడి రెక్కల కింద పిల్లలు ఎట్లా బ్రతికాయండి? ఆ కాలుతా ఉంటే ఆ కోడి ఏం చేసి ఉంటుంది? రెక్కలు ఇట్లా చాసి జరిగి పిల్లలన్నీ ఏమయ్యాయండి? రెక్కల కిందకు. ఈ దినమైన నువ్వు నేను చేయవలసిన పని అదే. ఇది ఒక కులము కాదు, మతము కాదు. ఇది నువ్వు బాగలేకపోతే నీకు ట్రీట్మెంట్ కావాలి, మందు కావాలి. ఏ డాక్టర్ దగ్గర పోయి నీ కులమేంది మతమేంది అని అడుగుతామండి? ఏం అడగము. సూర్యుడు ఎవరు? సూర్యుడు అండి అందరి సూర్యుడు. సూర్యుని చేసినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడే దిగివచ్చి ప్రాణాన్ని పెట్టి మన కొరకు రక్షణను సిద్ధపరిస్తే ఈ దినమన నీవు నేను చేయవలసినటువంటి పని ఏంటంటే నమ్ము, చాలంతే. విశ్వాసం ఉంచు చాలు. ప్రభు అన్నాడు, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచు మాపు నీవును. డాక్టర్ ఎవరో తెలియదు, ఆయన ముఖం తెలియదు, ఆయన ఊరు తెలియదు. మందులు ఇచ్చిన ఏం చేస్తావు? మందులు తీసుకొని ఏం చేస్తావండి? నమ్మకంతో మింగుతావు కదా. మళ్ళీ అట్లాంటప్పుడు బస్సులో కూడా ప్రయాణం చేస్తావు, పండుకుంటావు. ఇక్కడ నుంచి అమలాపురం పోవాలంటే రాత్రి ఎక్కి ఏం చేస్తావు?
నిద్రపోతావు. వాడికి డ్రైవింగ్ వచ్చో లేదో ఏమైతో తెలియదు, కానీ నమ్మకం పెట్టావు, పోయావు. మొన్న కూడా ఫ్లైట్లో, ఎయిర్ ఇండియా ఫ్లైట్లో అందరు నమ్మి కూర్చున్నారు. ఏమైంది ఇంకా నేను చెప్పే అవసరము? ఇది మన ప్రియ స్నేహితులారా, భగవంతునిపై నమ్మకం పెట్టు, దేవునిపై నమ్మకం పెట్టు. లోకరక్షకుడు ఆయన. ఒక స్త్రీ, ఒక గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ యేసు స్వామి గురించి విని వాళ్ళందరూ ఏమంటారంటే, ఈయన నిజముగా ఎవరు? ఈ లోకం ఏమి ఉండేది ఏం కాదు. బైబిల్ చెప్తుంది, ముందే మీకు చదివి వినిపించాం. సమయము సమీపించి ఉన్నది, టైం దగ్గరకు వచ్చింది. యేసుస్వామి పోయిండు కదా, అటేబోడు తిరిగి రెండోసారి వస్తాడు ఈ భూలోకానికి. మొదటిసారి వచ్చాడు రక్షకుడుగా, రెండోసారి మాత్రము న్యాయాధిపతిగా లోకానికి తీర్పు తీర్చడానికి యేసుస్వామి వస్తాడు. భూమి ఆకాశములైన సముఖము నుండి పారిపోతాయి, అందరి గ్రంథాలు తెరవబడతాయి. నా గ్రంథం ఉంటుంది, నీ గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథాలు తెరవబడినప్పుడు వారి వారి క్రియల ప్రకారము వారికి ఆ తీర్పు తీర్చబడుతుంది. ఇంకో గ్రంథం తెరవబడుతుంది, ఆ జీవ గ్రంథము. ఆ జీవ గ్రంథములో ఎవరి పేరైనను వ్రాయబడినట్టు కనబడిన యెడల వాడు అగ్నిగుండములో పడవేయబడును. అది రెండవ. ప్రియమైనటువంటి స్నేహితులారా, ఏదో గుడ్డిగా రాలేదు ఈ లోకానికి, భగవంతుడు పంపించిండు. పంపించినాడు ఏం చేస్తాడంటే, పిల్లల్ని కూడా నువ్వు పంపిస్తావు స్కూల్కి. పంపించిన తర్వాత మళ్ళీ 4 గంటలకు ఏం చేస్తావు? ఇంటి తాళం వేసి తాళం పట్టుకొని ఆ రోడ్డు మీద ఏం చేస్తావు? తిరిగి రిసీవ్ చేసుకుంటావే. మళ్ళీ అట్లాంటప్పుడు ఈ లోకానికి పంపించిన భగవంతుడు ఒక దినం నిన్ను కూడా రిసీవ్ చేసుకుంటాడు. ఆయన రాకముందే, ఆయన నిన్ను పిలవకముందే నీ పాపాలన్నీ కూడా ఏం కావాలండి? కడుక్కోవాలి, క్షమాపణ పొందాలి, నీ హృదయం పవిత్రపరచబడాలి. అడుగుతే నీకు దేవుడు ఇస్తాడు. అందుకోసం దైవ గ్రంథంలో ఉంది, అడుగుడి మీకు దొరుకును, వెదకుడి మీకు, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు. తలుపు తెరవాలంటే తట్టు, నువ్వు దొరకబట్టాలంటే వెతుకు, నీకు కావాలంటే ఏం చేయాలండి? అడుగు. యేసుస్వామి చెప్పాడు, నేనే మార్గము, సత్యము, జీవం. మార్గం లేకపోతే నడవలేవు, సత్యం లేకపోతే నమ్మలేవు, జీవం లేకపోతే బ్రతకలేవు. ప్రభు అన్నాడు, నా యందు విశ్వాసం ఉంచినవాడు నిత్య జీవము గలవాడు. కాబట్టి ప్రియమైనటువంటి స్నేహితులారా, ఈ అద్భుతమైనటువంటి మాటలు రాజ్కుమార్ సుశీల వారి ఇంట్లో దేవుని మాటలు ధ్యానించుకునేటువంటి అవకాశాన్ని ప్రభు మనకు ఇచ్చినాడు. ఈ లోకాన్ని విడిచిపెట్టక మునిపే నీవు నేను మన హృదయములో, మన ఇంట్లో దేవుని ఏం చేయాలండి? గణపరచాలి. తర్వాత మన హృదయములు ఆయన రమ్మను లోపలికి. అందుకొరకు చూడండి, ఒక మాట ఆ భగవంతుడు ఏం చేస్తున్నాడో తెలుసా అండి? మనందరి హృదయాల దగ్గర 3వ అధ్యాయము ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 20వ వచనం చదవండి. ప్రకటన గ్రంథం, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి. అబ్బా ఏంటండి? ఇదిగో దేవుడు చెప్తున్నాడు, ఇదిగో నేను తలుపు వద్దని. నువ్వు ఎట్లయితే నీ ఇంటి దగ్గర తలుపు తడతావో అట్లాగే నీ తలుపు తడుతున్నాడు. మన తలుపు ఎక్కడుందండి? హృదయం అనే. అందుకో ఆ భగవంతుడు తడుతున్నాడు. ఈ మాటలు చెప్పి కూడా నీ హృదయాన్ని ఏం చేస్తున్నాడండి? అప్పుడు నువ్వేం చేయాలంటే, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసినేడలా నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో కూడా అతడును. బేతనీలో ఉన్నటువంటి మరియా, మార్తా, లాజరు ఇంటికి వచ్చి యేసుప్రభు ఏం చేసి ఉంటాడు? తలుపు తట్టగానే, వాళ్ళు డోర్ తెరవగానే లాజరు ఇద్దరు కలిసి ఏం చేస్తున్నారండి? ఇది మన దేవునితో నువ్వు సహవాసం లేకపోతే మనకున్న అన్ని సున్నానే. ఏది మన వెనకాల వచ్చేది? ఆ దేవునితో సహవాసం చేయాలంటే యేసు ప్రభు నీ హృదయమునో తడుతున్నాడు. ప్రభువా, నా తలుపు తెరుస్తున్నాను, నా లోపలికి రా, నన్ను పవిత్రం చేయి స్వామి, ఆ నిత్య నరకం నుండి నన్ను తప్పించు, ఆ జీవ గ్రంథములో నా పేరు రాయి స్వామి. నువ్వు అడుగుతేనే లోకములు కూడా, అడగకపోతే అమ్మ కూడా ఏం చేయదండి? ప్రార్థన చేయి. ఆ శిలువలో ఉన్నటువంటి దొంగ ఒకవైపు ఉన్నటువంటి వాడు ప్రభువా నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేయి. టైం ఎక్కువ లేదు ఈ భూలోకంలో, మనకు టైం ఎక్కువేమీ లేదు, షార్ట్ టైం. బైబిల్లో రాయబడింది, కాలము సంకుచితమై ఉన్నది. అందుకొరకు నీ ఇంట్లో యేసును గణపరచాలి, నీ హృదయంలో యేసును గణపరచాలి. యేసు స్వామిని గణపరిచేటువంటి అవకాశాలు నీకు ఉన్నప్పుడు వాటిని ఏం చేసుకోవాలంటే, యూ హ్యావ్ టు ఎన్కాష్ దోస్ ఆపర్చునిటీస్ అండ్ ఆనర్ గాడ్. ప్రభు చెప్పాడు, సమయము సంకుచితమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది. పెండ్లి చేసుకున్నవాడు చేసుకొనున్నట్టును, ఇల్లు కట్టుకున్నవాడు కట్టుకొనున్నట్టును లోకమును అమితముగా అనుభవించకుండా, ఎందుకనగా లోకమును దాని ఆశయు ఏమైపోతాయి? గతించిపోతాయి.
నువ్వు కళ్ళు మూసుకోనక ముందే, నీ దీపం ఆరిపోకముందే, దీపం ఉన్నప్పుడే ఇంటిని ఏం చేసుకోవాలండి? సరి చేసుకో. వీళ్ళిద్దరు కూడా ప్రభువు నమ్మారు, సుశీల, రాజ్ కుమార్. ఈయన కూడా ఇట్లాగే వాక్యం విన్నాడు, రాజ్ కుమారుడు చౌదరి. ప్రభువుని నమ్మి, నేను కూడా ప్రభువుని నమ్మిన, నాకు కూడా బాప్తిసం ఇయ్యి అంటే వచ్చేసి అందరూ ఫామ్స్ ఫిలప్ చేసి తీసుకుంటారు కదా, మనోడు తీసుకొని ఫామ్ ఫిలప్ చేసి. అర్థమైందా అండి? దేవుడు కార్యం. ఎందుకంటే టైం లేదు. నిన్నటోళ్ళమే, ఈ దినం కూడా మనది కాదు. రేపు రాత్రి 12 గంటల వరకు బతుకుతామని నమ్మకం కూడా లేదు. ప్రియులారా, సమయం ఉన్నప్పుడే ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినలా ఎలా? ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం. యేసు నీ నామమే నాకు రక్షణ అని ఒక చిన్న ప్రార్థన ప్రభు వైపు నీ హృదయాన్ని త్రిప్పు. యేసు స్వామి నమ్మదగినవాడు. బైబిల్లో ఒక మాట ఉంది, మన పాపములను మనం ఒప్పుకొని నీడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక మన సమస్త పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి దేవుడు నిన్ను పవిత్రంగా చేసినప్పుడు నీ హృదయం అనే ఇల్లు కూడా దేంతో నింపబడుతుందండి? ఆ ఇల్లు అత్తరు వాసనతో. మన ఇల్లు, ఈ ఉండే ఇల్లు, హృదయం అనే ఇల్లు అన్నీ కూడా ఆ దేవుని యొక్క పరిశుద్ధతతో నింపబడాలి. అట్లు ఈ మాటలు విన్న ప్రతి వారిని, ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించునుగాక. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్నేహితులారా, సహోదరులారా, ఈ మాటలు అపవాది దోచుకొని పోకుండా ఒక చిన్న ప్రార్థన నీ హృదయంలో చేసుకో. ప్రభువా, నా ఇల్లు నిన్ను గణపరిచే గృహముగా ఉండాలి. ఎట్లయితే సంపూర్ణ మెరలో మరియా, మార్తాలు, లాజరుతో పాటు ఆ ఇంట్లో దేవుని గణపరిచారు, నా ఇంట్లో నిన్ను గణపరచాలి ప్రభువా. నా ఇల్లు సువాసనతో నింపు ప్రభువా. ఆధ్యాత్మికమైన సువాసన, నీవు ఆగ్రహించేటువంటి సువాసనతో నా ఇంటిని నింపు. ప్రార్థన చేసుకో. అలాగే ఈ భౌతిక సంబంధమైనటువంటి గృహము కంటే నీ హృదయం అనే ఇల్లు చాలా ప్రాముఖ్యమైనటువంటిది. భగవంతుని నివాస స్థలం అది. నీ పాపం అంతటిని క్షమించినప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా నీ హృదయంలో నివాసము చేస్తాడు. అప్పుడు పరలోకపు సంతోషము నీ హృదయంలో కుమరింపబడుతుంది. చెప్పనాశక్యమైన మహిమాయుక్తమైన సంతోషముతో ప్రభువు నీ హృదయాన్ని నింపుతాడు. అది దేవుడికి ఒక్కడికే సాధ్యము. అడుగుతే నువ్వు రక్షించబడతావు. ప్రభువా, నా పాపములను క్షమించు యేసు, నీ రక్తముతో నన్ను కడుగు స్వామి, నా హృదయంలోనికి రా యేసు, నా హృదయాన్ని తడుతున్నావు నువ్వు, నేను తెరుస్తున్నాను, నా లోనికి రా. ఈ చిన్న ప్రార్థన బయటికి వినబడినక్కరే, లోపల చేసుకో. ఆ ప్రభువుని హృదయంలో అనుభవించుకో. నీ ఆత్మను రక్షిస్తాడు. కనబడిని నీ ఆత్మ నిత్య నరకంలోనికి వెళ్ళకుండా కాపాడుతాడు. భయంకరమైనటువంటి ఆ నిత్య నరకము కాబట్టి దేవుడే దిగొచ్చి తన ప్రాణాన్ని అర్పించాడు. దేవుడు నీ కొరకు చనిపోవడం ఏంటది? ఎంత గొప్ప విషయం అది! వర్ణనాతీతమైనటువంటి విషయము. అంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. యేసు నామాన్ని నీ హృదయంలో స్మరించు. యేసు, యేసు ప్రభువా, నేను పాపిని స్వామి, పాపపు శిక్ష నిత్య నరకమని విన్నాను స్వామి, నీ రక్తముతో నన్ను కడుగు స్వామి, పవిత్రపరచు స్వామి, నా ఆత్మలోనికి రా స్వామి. వచ్చి రాని మాటలతో ఈ మాటలను చేస్తే ప్రభు దీవిస్తాడు. ఒక్క నిమిషం అదే రీతిగా మౌనంగా ఉందాం. ప్రేమగల తండ్రి, సోదరు రాజ్ కుమార్, సుశీల వారి గృహంలో ఈ యొక్క రక్షణ సువార్తను తండ్రి వినిపింప చేసుకున్నందులకై స్తుతిస్తున్నాను. నీటి మీద ఆహారము జల్లుడి అని సెలవిచ్చినటువంటి దేవా, మీ వాక్యము నిష్ఫలంగా తిరిగి రాదని సెలవిచ్చినటువంటి వాడ, పరిశుద్ధాత్మకు కృపాకార్యానికి అప్పగించుకొనిచున్నాం. ప్రియుల గృహాన్ని దీవించండి. ఈ అపార్ట్మెంట్లో ఉన్న కుటుంబాలందరినీ దీవించండి. ఎల్లమ్మ బండలో ఉన్న కుటుంబాలన్నింటినీ మీరు దీవించి పరలోకపు సంతోష సమాధానములను ప్రతి ఒక్కరు అనుభవించినట్లు మీరే సహాయం చేయగలరని ప్రార్థిస్తూ
వాతావరణాన్ని కూడా మీ అదుపులో పెట్టుకున్నందులకై సహకరించినటువంటి ప్రియులందరి ఇరుగు పొరుగు వారి వీధిలో ఉన్న ప్రియులందరినీ మీరు దీవించగలరని ప్రార్థిస్తూ మహిమను మీకే ఆరోపించుకోవచ్చు. మీ బిడ్డల హృదయ వాంఛలను మీరు తీర్చి నడిపించి మహిమ పొందమని యేసుక్రీస్తు ప్రభు నామమున స్తోత్రములతో ప్రార్థిస్తున్నాము తండ్రి. తండ్రి అనే దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, భూలోకంలో చేరిన భక్తులందరికీ, మరి ముఖ్యంగా సోదరు రాజ్ కుమార్ సుశీలకు సదాకాలం, వారి తల్లికి, అలాగే వారి అమ్మమ్మకు, అలాగే సహోదరుడు రాజ్ కుమార్ వారి తల్లి రూత్ గారు, లక్ష్మీ రూత్ గారికి కూడా సదాకాలము తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియులారా, మీ అందరికీ హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞత తెలియజేయించున్నాం. మీరు దేవుని వాక్యాన్ని ఎంతో శ్రద్ధగా, గౌరవప్రదంగా విన్నారు. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. చివరిలో రాజ్ కుమార్ సుశీలారు ఒకసారి ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తున్నాను. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ క్లుప్తంగా చిన్న మాట మనందరికీ కూడా తెలియచేయాలని మనవి చేస్తున్నాం. రండి. ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అందరూ భోంచేసి వెళ్ళండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ప్రైజ్ లార్డ్ అన్న. సిస్టర్స్ అండ్ బ్రదర్స్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే ఇంత వర్షంలో అసలు నాకైతే టెన్షన్ వచ్చేసింది. ఇంత టైంలో పొద్దునుంచి ఖాళీగా ఉంది, ఇప్పుడు వచ్చేసరికి ఏమో సడన్గా వర్షం పడేసరికి మైండ్ అంతా అప్సెట్ అయిపోయింది. ఏమవుతుందా ఏందా అని. కానీ నేను నమ్ముకున్న నా ప్రభు మాత్రం ఒక గొప్ప అద్భుత కార్యం చూపించాడు. నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే అసలు ఈ వర్షం పడేసరికి ఆ టెంట్ తీసుకొచ్చాము వాటర్ ప్రూఫ్ అని, అది కూడా ఇదైపోయింది. చాలా భయం వేసేసింది. కానీ ఈ వర్షంలో కూడా అందరూ వచ్చారు. అందరికీ ప్రైజ్ లార్డ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అప్సెట్ అయి సెట్ అయిపోయాడు అండి. రాజన్న ఒక చిన్న ప్రేయర్ చేయరా. ప్రియులరా, భోజనాలు మనందరికీ సిద్ధపరిచారు. ఈ మీటింగ్కి వచ్చిన వారికి మాత్రమే కాదు, ఈ అపార్ట్మెంట్లో ఉన్న వారందరికీ, తర్వాత ఈ గల్లీలో, ఈ బస్తీలో ఉన్న వాళ్ళందరూ, మీరందరూ వచ్చి భోజనం చేసుకోవాలని ప్రభు నామమున మనవి చేస్తున్నాం. భోజనం కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. అయిన తర్వాత భోజనాలు స్టార్ట్ చేసేయండి. మా ప్రేమైన పరలోకమందున తండ్రి, యేసు సన్నిధికి వస్తున్నాం. ఇంతవరకు కూడికలో మీరు సహాయపడ్డారు, మీకు వందనాలు. ఇంతటి వాకి నీకటి పెళ్ళంపచేస్తారండి. ప్రే తండ్రి, వచ్చిన వారి నిమిత్తమై ప్రభా భోజనాలు సిద్ధపాట్లు సహాయపడ్డారు. దీవించండి, పవిత్రపరచండి, మంచి రుచిని పోయండి. తిన్నవారంతా నీ ప్రేమను రుచించేలాగా సహాయపడుతున్నాము. యేసు నామమున ప్రార్థించి అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. జై హల్లెలూయా.